నా దగ్గర డబ్బన్నా బాగుండాలి, నా ఎడ్యుకేషన్ అన్నా చాలా హై లెవెల్లో ఉండాలి, అంతే కదా సార్? నాకు అవన్నీ ఏమీ లేవు సార్. మరి ఎలాగైనా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నేను ఎలాగైనా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నాకున్న ఆప్షన్ ఏంటి అన్నప్పుడు 2011లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు టచ్ అయింది, నా లైఫ్లోకి ఎంట్రీ అయింది అనమాట. సో 2011లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. అక్కడ నాకు నచ్చిన స్లైడ్, సో నెక్స్ట్ మీకు చూపించబోయే స్లైడ్ అనమాట. సో ఆ స్లైడే నా లైఫ్ని చేంజ్ చేసింది. నేను నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎంట్రీ అవ్వడానికి నాకు మొదటి అవకాశం కల్పించింది అనమాట. సో ఆ స్లైడ్ అనేది, ఆ స్లైడ్ ఏంటి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో 2017 వరకు చాలా జాబ్స్ చేసుకుంటూ వచ్చాను. బట్ అన్ని జాబుల్లో నా బాస్కి కోపం వచ్చినా నేనే వెళ్ళిపోయినా, నాకు కోపం వచ్చినా నేనే వెళ్ళిపోయినా, ఎందుకంటే ఒక కింద వర్క్ చేస్తున్నాను కాబట్టి. సో బిజినెస్ చేద్దామంటే లక్షలు పెట్టుబడి కావాలి, అంత డబ్బు నా దగ్గర లేదు. ఓకేనా సార్? సో ఆ మూమెంట్లో నాకు పరిచయమైన అవకాశమే నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. సో వాటిల్లో చాలా కంపెనీస్లో వర్క్ చేశాము, ఎందులోనూ సాటిస్ఫాక్షన్ లేదు, లైఫ్ సెట్ అవ్వలేదు, ఏది పర్మనెంట్గా లేదనమాట. సో తర్వాత 2017 వరకు నేను నార్మల్గా జాబ్ చేసుకుంటూ సైడ్గా పార్ట్ టైమ్గా నెట్వర్క్ చేసుకుంటూ ఉన్నాను. సో నాకు జాబ్లో అప్పటికే 70,000 శాలరీ. 2017లో నా శాలరీ 70,000, బట్ నాకు సరిపోవట్లేదు. నా డ్రీమ్ ఏంటి? బాగా డబ్బులు సంపాదించాలి, ఎంతోమందికి అవకాశం కల్పించాలి, ఎంతోమంది లైఫ్ సెటిల్ చేయాలి, నా లైఫ్ కూడా సెటిల్ చేసుకోవాలనేది నా డ్రీమ్ కదా సార్. సో 2018లో నేను జాబ్కి రిజైన్ చేసేసి నెట్వర్క్ మార్కెటింగే నా లైఫ్, ఇందులో తప్ప ఎందులో మంచి ఇన్కమ్ లేదు అని నేను గ్రహించి సో నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఫుల్ టైం అడుగుపెట్టాను. 2017లో 70,000 జీతాన్ని వదిలేసుకొని 2018 జనవరి 1 నుంచి చచ్చినా బతికినా ఏదైతే అదైంది నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే చేయాలి అని ఫిక్స్ అయిపోయి వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. చాలా కంపెనీలో వర్క్ చేసుకుంటూ వచ్చాను. బట్ మనం పర్ఫెక్ట్గా ఉన్న కంపెనీస్ పర్ఫెక్ట్గా ఉండాలి, అంతే కదా సార్? మనం బాగున్నా ఎదుటోడు బాగుండాలి. మనం డ్రైవింగ్ మంచిగా చేసుకుంటూ వెళ్తున్నా, ఎదుటి నుంచి వచ్చేవాడు డ్రైవింగ్ మంచిగా చేసుకుంటూ రావాలి. సో అట్లాగా అన్నిట్లో డబ్బులు పోతున్నాయి, టైం వేస్ట్ అవుతుంది. మరి ఏంటి సెటిల్మెంట్? ఒక మంచి ఆపర్చునిటీ కావాలి అన్నప్పుడు 2022లో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రాజెక్టే ఈ మెటావేల్ అనే ప్రాజెక్ట్ అండి. ఈ మెటావేల్ అనే ప్రాజెక్ట్లో స్టార్ట్ అవ్వడానికంటే ముందు నా వయసు 27 సంవత్సరాలు ఆ రోజుకు. అప్పటికే నేను 2014లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఇంటికి పెద్ద కొడుకు నేనే. సో ఇల్లు పోషన్ అంతా నా మీదే ఉంది. మా మమ్మీ టైలరింగ్ అన్నట్టు, తమ్ముడు డిగ్రీ చదువుకుంటున్నాడు. ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నప్పుడు ఇటువంటి మార్కెటింగ్లో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 లక్షలు పోగొట్టుకున్నాను నేను. జస్ట్ 20 to 25 lakhs పోగొట్టుకున్నాను. అది మీకు చిన్న ఇన్కమే కావచ్చు, బట్ నాకు చాలా పెద్ద ఇన్కము. మొత్తం అసలు ఇక మనకి నెట్వర్క్ వద్దు, జాబే చేసుకోవాలి, సరే ఏదైనా పర్వాలేదు అని అనుకుంటున్న సిచ్యువేషన్లో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రాజెక్ట్ మెటావేల్ అనే ప్రాజెక్టు. దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడానికి, లాగిన్ అవ్వడానికి కూడా డబ్బులు లేకుంటే మా దగ్గర జస్ట్ 3,500తో బిజినెస్ స్టార్ట్ చేసి 3 yearsలో 4 కోట్లు సంపాదించుకున్నాను ఇదే బిజినెస్లో. సో నా డ్రీమ్ ఇప్పుడు ఇక్కడ ఫుల్ఫిల్ అయినట్టే కాదట, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే కాదా? నేను ఒక 100 మందిని కోటీశ్వర్లను తయారు చేసిన ఇదే బిజినెస్లో. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినా కాలేదా? పెళ్లి కాక ముందుకు 45 లక్షలు పెట్టి G+2 హైదరాబాద్లో బిల్డింగ్ కట్టుకున్నాను. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్ట కానట్ట? 20 లక్షలు రూపాయి అప్పు లేకుండా పెళ్లి చేసుకున్నా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్ట కానట్ట? చెప్పండి సార్, అయినట్టే కదా? ఓకే, మరి అటువంటి మంచి ప్రాజెక్ట్ మీకు కావాలా వద్దా? కావాలా? ఒక్కరికే కావాలా సార్? ఒక్కరికే కావాలంట. మీకు కావాలా వద్దా సార్? చలో, సో మీరు లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాము సబ్జెక్ట్లోకి. సో లైట్ ఆఫ్ చేయండి. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ క్లియరా? యా, ఒకసారి స్లైడ్ చూడండి సార్. మనుషులు ఉంటారంట, 4 రకాల ప్రజలు ఉంటారంట. సో దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి నో మనీ లాట్ ఆఫ్ టైం, సెకండ్ వచ్చేసి లాట్ ఆఫ్ మనీ నో టైం, థర్డ్ కేటగిరీ వచ్చేసి నో మనీ నో టైం, లాస్ట్ కేటగిరీ వచ్చేసి సరే ఇవన్నీ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్. ఎంతమందికి ఉన్నాయి చెప్పండి డ్రీమ్స్? ఇవన్నీ కూడా ఎంతమంది డ్రీమ్స్ ఉన్నాయి సార్? మీకు లేవా మేడం? మీకు లేదా సార్? మీకు లేదా?
అందరికీ ఉంటాయి. ఇక్కడ డ్రీమ్స్ ఏంటి? ఫ్లైట్ ఎక్కాలి, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి. టైం ఫ్రీడమ్ అంటే ఏంటి? నచ్చినప్పుడు ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. ఎంత టైం స్పెండ్ చేసినా కూడా మనకు డబ్బు అనేది వస్తూనే ఉండాలి, ఒక వర్క్ చేయకుండా కూడా. నెక్స్ట్ మంచి సన్మానాలు కావాలి, మంచి గుర్తింపు కావాలి, మంచి పేరు కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. బెస్ట్ ఎడ్యుకేషన్లో, బెస్ట్ స్కూల్స్లో, బెస్ట్ కాలేజెస్లో మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కోరిక మనకు ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బు పొదుగా ఉండకుండా ఉండాలి డ్రీమ్ అనేది, అంతే కదా సార్. తర్వాత మంచి కార్ ఉండాలి, ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి మంచి ఇల్లు ఉండాలి. మరి ఇందులో డ్రీమ్స్ అన్ని నాకు ఫుల్ఫిల్ అయినాయి సార్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ చేయండి. కొంతమందికి ఇల్లు ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ డబ్బు ఉండొచ్చు, కొంతమందికి మంచి కార్ ఉండొచ్చు, కొంతమందికి మంచి గుర్తింపు ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండొచ్చు ఫ్లైట్లో. కానీ అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ లేరు. దానికి కారణం మనం చేస్తున్న పని, అంతే కదా సార్. మరి దానికి మించిన పనే ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ అనమాట. చాలా మందికి మంచి మంచి డ్రీమ్స్ ఉంటాయి సార్, కానీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు తగినంత అవకాశం లేదు. కాబట్టి ప్రజెంట్ మనం ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నాం, ఓకేనా. సో ఒకసారి మీరు గమనించినట్లయితే సార్ 1940లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 1940s లో పుట్టిన వాళ్ళు లేరా? సో 1940లో పుట్టిన వాళ్ళకి 10 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా గడిచేదట. లివింగ్ కాస్ట్ ఒక అనాలిసిస్ అన్నమాట. 1940లో 10 రూపాయల శాలరీ ఉంటే 1 మంత్ ఫ్యామిలీ హ్యాపీగా, అంటే కిరాయి కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, చిట్టీలు కావచ్చు, రూమ్ రెంట్లు కావచ్చు, ఫ్యామిలీస్కి గ్రాసరీస్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ అన్ని చేసిన తర్వాత డబ్బులు మిగిలేవంట. అంటే 10 రూపాయలతో ఫ్యామిలీ హ్యాపీగా గడిచేది. 1960లో ఉన్న వాళ్ళు ఒకసారి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. 1960లో పుట్టిన వాళ్ళు. సో ఒక్కసారి నిల్చోండి సార్ ప్లీజ్. సో సార్ మీ కాలంలో 100 రూపాయలు అంటే 1 మంత్ నిజంగా ఫ్యామిలీ హ్యాపీగా గడిచేదా? బాగా గడిచేదా? హ్యాపీగా గడిచేదా? ఎగ్జాక్ట్లీ. ఒకసారి బిగ్ క్లాస్. సో 1980లో 1000 రూపీస్ ఉంటే 1 మంత్ ఫ్యామిలీ హ్యాపీగా గడిచేదంట. అంటే అన్ని ఖర్చులు పోను. 1980s లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చాలా మంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2000లో జస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ 1 మంత్ 10,000 శాలరీ ఉంటే 1 మంత్ ఫ్యామిలీ హ్యాపీగా గడిచేదంట. నిజమేనా సార్ ఇది? కానీ 2025లో కూడా 10,000కి జాబ్ చేస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఉన్నారా లేదా సార్? మరి సరిపోతున్నారు డబ్బు వాళ్ళకి? సరిపోవట్లేదు. 2020లో 1,00,000 రూపాయలు అంటే 1 మంత్ శాలరీ హ్యాపీగా గడిచేదంట. 2020 అంటే ఎప్పుడు సార్? 5 ఇయర్స్ బ్యాక్. మరి ఇప్పుడు కనీసం ఇప్పటికైనా మనకి 1 లక్ష శాలరీ పర్ మంత్ ఉందా? లేదు. మరి 2040లో 10 లక్షల రూపాయల శాలరీ ఉంటాయి కానీ ఫ్యామిలీ హ్యాపీగా గడవదంట. మరి 10 లక్షల శాలరీ వచ్చే అవకాశం మన దగ్గర ఉందా? జస్ట్ 15 ఇయర్స్ తర్వాత ఉందా సార్? నో. సరే, ఓకే, చూద్దాం. సో దానికంటే ముందు సార్ ట్రయో టీమ్ వెల్కమ్స్ యూ. సో ట్రయో టీమ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన టీం అందరూ కూడా ట్రయో టీమ్ లో భాగస్వాములు అన్నమాట. సో ట్రయో టీమ్ స్పెషాలిటీ ఏంటి అంటే హానెస్టీగా ఉంటుంది టీం అనేది. జెన్యూన్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు, లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి బిజినెస్ లోకి తీసుకొచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట ట్రయో టీమ్ లీడర్స్ అందరూ కూడా. నో ఫియర్, హార్డ్ వర్క్ టీమ్. దేనికి భయపడరు, అంటే వర్షానికో లేకపోతే ఎండకో చలికో కష్టపడడానికో దేనికి కూడా భయపడము అనమాట. దేనికి భయపడము, ఎవరికి భయపడము. హార్డ్ వర్క్, ఎంత కష్టమైనా కష్టపడతాము, ఎంత కష్టమైనా చేస్తాము. అందరి జీవితాలను సెటిల్మెంట్ చేయడానికి మేము తీసుకున్న నిర్ణయమే ఈ ట్రయో టీమ్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో బట్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మనీ మార్కెటింగ్ ఇన్ నెట్వర్క్ ఇండస్ట్రీలో సార్ చాలా రకాల మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ గా 2 టైప్స్ అనమాట. సో ఆ 2 టైప్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒకటి మనీ రొటేషన్ చేసే కంపెనీస్ ఉంటాయి. రెండోదిగా మనీ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఓకేనా? సో వాటి గురించి మనం తెలుసుకుందాం ఒకసారి. అసలు మనీ రొటేషన్ అంటే ఏంటి? మనీ రొటేషన్ అంటే వెరీ సింపుల్ సార్. ఇట్స్ కంపెనీ అంటే ఎలా ఉంటుంది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కన్సూమర్ ఏదైనా వస్తువు కొనుక్కున్నా లేకపోతే కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా అది కంపెనీకి వెళ్తుంది. కంపెనీ మీన్స్ దాన్ని ఆపరేటింగ్ చేసే ఒక పర్సన్ ఉంటాడు, ఒక అడ్మిన్ టీమ్ ఉంటుంది, వాళ్ళ 5-10 మంది పార్ట్నర్షిప్స్ ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క అకౌంట్ లోకి అమౌంట్ అనేది వెళ్తుంది. ఓకేనా సార్? మరి ఆ అమౌంట్ అనేది తిరిగి మరలా కస్టమర్స్ కి రావాలి అంటే, రీపేమెంట్ కావాలి అంటే కమిషన్ బేస్డ్ గా పేమెంట్ అనేది మనకు రొటేషన్ అవుతుంది.
రొటేషన్ ఉన్నంత వరకు కంపెనీ బాగానే రన్ అవుతుంది. ఒకసారి కంపెనీకి డబ్బులు రావడం ఆగిపోయింది అంటే కంపెనీని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా లాస్ అవ్వాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే, నెత్తి మీద సేల్ పెట్టుకోవాల్సిందే, మరి ఆప్షన్ లేకుండా. అంటే మన డబ్బును కంపెనీ వాడు తీసుకొని పర్సంటేజ్ ప్రకారము అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు. ఇది మనీ రొటేషన్. ఓకేనా సార్? నెక్స్ట్ మనీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ సార్. అదే కస్టమరు కంపెనీకి పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ అనేది కంపెనీకి వెళ్ళదు, ఒక మెకానిజంకి వెళ్తుంది. సో ఆ మెకానిజం పేరు ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ పే టు ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి, మధ్యలో కోడింగ్ అనే ఒక టెక్నాలజీ ఉంటుందా, లేకపోతే మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడా? చెప్పండి సార్. టెక్నాలజీ ఉంటుంది. వాట్సాప్ లో మనం హాయ్ మెసేజ్ పంపిస్తాం, మధ్యలో ఉంటారు, అక్కడ టెక్నాలజీ ఉంటుంది. సేమ్ అలానే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వ్యక్తుల కంట్రోల్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇది. వ్యక్తి కంట్రోల్లో అసలే ఉండదు, ఎవరి కంట్రోల్లో అసలే ఉండదు. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరు హ్యాక్ చేయలేరు, ఎవరు డిలీట్ చేయలేరు, ఎవరు పేమెంట్ ఇవ్వరు. బ్లాక్ చేయనే ఆటోమేటిక్ గా పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, ఎటువంటి చార్జెస్ లేకుండా, ఎటువంటి ట్యాక్సీలు లేకుండా, ఎటువంటి అడ్మిన్ చార్జెస్ లేకుండా. అది మనీ రొటేషన్ కి డిస్ట్రిబ్యూషన్ కూడా తేడా. ఓకే సార్. మరి మార్కెట్ లో ఎన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి? ప్రజెంట్ జనాలు ఎందుకు చాలా మంది నెట్వర్క్ లో మోసపోతున్నారు అంటే దాని గురించి అవగాహన లేక. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ROI ప్లాన్స్, థర్డ్ వచ్చేసి స్మాల్ చిన్న మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి, తర్వాత గేమింగ్ సంబంధించిన యాప్స్ ఉంటాయి, తర్వాత లైక్ షేర్ కామెంట్. చెప్తాను వీటి గురించి ఏంటి అనేది. సో ఫస్ట్ వచ్చేసి సార్ ప్రొడక్ట్ బేస్డ్. ఎంతమందికి ఐడియా ఉంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వర్క్ చేసిన అనుభవం ఉంది? నేను కూడా సేఫ్ షాప్ అనే కంపెనీలో వర్క్ చేశాను సార్. నా డౌన్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5000 to 6000 టీమ్ ఉంది. ఈసారి మా అప్లైనే ఆల్మోస్ట్ ఒక 10,000 టీమ్ ఉంది అనమాట అమరాన్ని కింద. సో ప్రొడక్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఫస్ట్ మనం లాగిన్ అవుతాము, తర్వాత ప్రొడక్ట్ ఎవరికైనా ఇప్పిస్తే మనకి అమౌంట్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే మనకు లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ప్రకారం ఇన్కమ్ వస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో సార్? ఎస్. సో అలా 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 టీమ్ బిల్డ్ అవుతూ 2, 4, 8, 16, 32 టీమ్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని చైన్ సిస్టమ్ అంటారు, గొలుసు. ఒక్కసారి ఎక్కడైనా బిజినెస్ కట్ అయిపోతే టీం అందరికి ఇన్కమ్ రావడం అనేది ఆగిపోతుంది. సో అది ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్న ప్లానింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సైడ్ మనకు 1,00,000 టీం అయినా కూడా ₹1 ఇన్కమ్ రాదు. ఇంకొక సైడ్ రైట్ సైడ్ లో ఒక ఐడి పడితేనే పేమెంట్ వస్తుంది, లేకపోతే పేమెంట్ రాదు. టీం మాత్రం చెప్పడానికి 1,00,000 టీము, 1000 టీము, 10,000 టీము, 100 టీము, ఇన్కమ్ మాత్రం 0. ఎందుకు? ఇంకొక సైడ్ బిజినెస్ రన్ అవ్వట్లేదు కాబట్టి. రన్ అవుతేనే ఇన్కమ్ వస్తుంది. ఓకేనా సార్? తర్వాత ర్యాంకింగ్ ఇన్కమ్. ఇక్కడ మనకు ర్యాంక్స్ ఉంటాయి, సిల్వర్ అని, గోల్డ్ అని, పర్ల్ అని, టోపాజ్ అని, డైమండ్ అని, క్రౌన్ అని, క్రౌన్ అంబాసిడర్ అని టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ర్యాంక్స్ కోసం మనం కష్టపడుతూ ఉంటాం ఇక్కడ. తర్వాత బోనస్ ఇన్కమ్, చిన్న చిన్న టార్గెట్లు ఇస్తారు. గోవా అని, బ్యాంకాక్ అని, థాయిలాండ్ అని, పటాయా అని చెప్పేసి, ముంబై అని చెప్పేసి, అవునా కదా? సో దానికోసం వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇటువంటి ప్రొడక్ట్ బేస్డ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు తెలియకుండానే ఒక లేబర్ లాగా పనిచేస్తున్నారు, ఓకే సార్? అండ్ ఇంకొకటి, ఈ ఐడి అనేది మన పాస్వర్డ్ అనేది మన ఇన్కమ్ టోటల్ గా కూడా కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. మనం కొంచెం ఎదిరించినాం అనుకోండి, ఐడిని బ్లాక్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యక్తి కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం చేయాల్సి వస్తుంది, కొన్ని రూల్స్ అన్నట్టు. సో నెక్స్ట్ సార్ ROI ప్లాన్స్. చాలా అతిపెద్ద మోసపూరితమైన ప్లాన్స్ ఏవైనా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అంటే ROI ప్లాన్స్. ఇది ఎంత ఘోరంగా పాకిపోయిందంటే సార్, కరోనా నుంచి వర్క్ చేయకుండా డబ్బులు సంపాదించుకునే ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది ROI ప్లాన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలా నువ్వు ఏం చేయకు, ₹1,00,000 పెట్టుబడి పెట్టు, నీకు డైలీ 0.5% చొప్పున పేమెంట్ వస్తుంది, నీకు డైలీ 1% ప్రకారం పేమెంట్ వస్తుంది. నువ్వేం పని చేయకు, ₹1,00,000 పెట్టు, 3 months లో నీ పేమెంట్ డబుల్ అవుతుంది. 5 లక్షలు పెట్టు, 6 months లో నీ పేమెంట్ డబుల్ అవుతుంది, 100 days లో డబుల్ అవుతుంది, 200 days లో డబుల్ అవుతుంది. అప్పుడు ఏమనుకుంటాం మనము, మనం ఏం పని చేయట్లేదు కదా, మన డబ్బులు మనకే వస్తున్నాయి కదా, మనం ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ₹1,00,000 పెడితే డబుల్ వస్తుందా? బ్యాంక్ లో రావట్లేదు, పోస్ట్ ఆఫీస్ లో రావట్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ లో రావట్లేదు, వడ్డీ ఇచ్చినా రావట్లేదు. ఇంత ఇంకా ఎట్లా వస్తుంది మనకు? ఏమీ తెలియకుండా డబ్బులు పెట్టేస్తున్నారు చాలా మంది. లక్షల కోట్లు పోగొట్టుకుంటారు సార్. నేను పోగొట్టుకున్న 27 లక్షలు కూడా ఇందులోనే పోగొట్టుకున్నాను. మా అప్లైన్ అందరూ సార్ 60 లక్షలు పోగొట్టుకున్నాడు అప్లైన్ కాబట్టి, తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా. ఒక్కసారి ఆలోచించండి సార్, ₹1,00,000 మనం పెట్టామనుకోండి, మన ₹1,00,000 మనకు రావడానికి 100 days టైం చెప్తారు. అంటే ఆ ₹1,00,000
డైలీ కొంచెం కొంచెం చొప్పున ఫస్ట్ మన డబ్బులు మనకి ఇస్తాడు 100 days వరకు, తర్వాత వచ్చేది మనకు ప్రాఫిట్. కానీ ఆ 100 days వరకు ఆ కంపెనీ ఉంటుందా పోతుందా అనే ఒక భయం. పోనీ ఈ 100 days లో మనం ఖాళీ ఉంటామా? మనకు కొంచెం గులుగులు ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 మందితో పెట్టిస్తాం. మనం మనలాగే పెడతాం, వేరే వానికి 2 లక్షలు పెట్టిస్తాం, 5 లక్షలు పెట్టిస్తాం, 10 లక్షలు పెట్టిస్తాం, ₹1 కోటి పెట్టిస్తాం. అదృష్టం బాగుండి 3 months 6 months కంపెనీ బాగుంది అనుకున్నాం సార్, పేమెంట్ వస్తుంది. దాని తర్వాత ఏంటి పరిస్థితి? అంతే, స్టార్టింగ్ లో వచ్చిన వాడు బెనిఫిట్ పొందుకున్నాడు, లాస్ట్ లో వచ్చిన వాడు నాశనం అయిపోయాడు. అట్లా ఎంతో మంది చచ్చిపోయారు సార్, సూసైడ్ చేసుకుని అప్పుల వాళ్ళు భరించలేక. సో ఇది అతిపెద్ద మోసం. మీరు ఇప్పుడు నేను చెప్తున్న ఈ మెటావేల్ అనే ప్రాజెక్ట్ లో లాగిన్ అవ్వాల్సిన అవసరమే లేదు, కానీ ROI ప్లాన్స్ లో మాత్రం అస్సలు లాగిన్ అవ్వాలి. ఒక్కటే రోజులో ఇలా బంగారం ఇస్తామని మీరు పోకండి, అవసరం లేదు, అతిపెద్ద మోసం. ఓకేనా సార్? సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. ₹1000 లాగిన్ అవ్వండి, ₹100 తో లాగిన్ అవ్వండి, ₹5000 తో లాగిన్ అవ్వండి, రిఫర్ చేసుకోండి, మీకు డైలీ ₹20 వస్తుంది, ₹30 వస్తుంది, ₹50 వస్తుంది. ఇటువంటి చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇవి కూడా టెంపరరీ అండి, జస్ట్ 1 month 2 months 3 months కంటే ఎక్కువ రన్ అవ్వవు. టెంపరరీ ఇన్కమ్ కోసం ఇక్కడ మనం రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ ప్లాట్ఫామ్స్, అంటే ప్రెడిక్షన్ గేమ్ అని, కలర్ ప్రెడిక్షన్స్ అని, ఆన్లైన్ ట్రేడింగ్స్ అని, ఆన్లైన్ గేమింగ్స్ అని చాలా చాలా కంపెనీస్ చిన్న అప్లికేషన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే టెంపరరీ ఇన్కమ్స్. ఓకేనా సార్? నెక్స్ట్ మీకు తెలుసా, లైక్ షేర్ కామెంట్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. తెలుసా మీకు దీని గురించి? కంపెనీ వాడు ఒక వీడియో పంపిస్తాడు, దానికి లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, డబ్బులు తీసుకో అంటాడు. ఏముంది చేసేవాని పని? ఎట్లాగో మనం డైలీ యూట్యూబ్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, లైక్ చేస్తే ఏమవుతుంది, షేర్ చేస్తే ఏమవుతుంది, కామెంట్ చేస్తే ఏమవుతుంది, డబ్బులు వస్తున్నాయి కదా అని మనం అనుకుంటాం. తర్వాత స్టార్ట్ అవుతుంది బిజినెస్. మెల్లిమెల్లిగా లైక్ షేర్ కామెంట్ అలవాటు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు డబల్ ఇస్తా, డబ్బులు ఇస్తా, డైలీ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పేసి టెంప్ట్ చేస్తారన్నమాట. చాలా మంది మోసపోయేది ఇక్కడ ఎవరంటే లేడీస్, చాలా మంది ఎక్కువగా, ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి ప్రజెంట్ జరుగుతున్న మోసాలు. ఓకేనా? మరి వీటికి భిన్నంగా ఉన్న ప్రాజెక్ట్ మన మెటావేల్ అనే ప్రాజెక్ట్. సో ఈ మెటావేల్ అనే ప్రాజెక్ట్ సార్ మనకు 2022 జూన్ 29వ తారీఖు స్టార్ట్ అయింది. 29th జూన్ 2022 లో స్టార్ట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ క్రియేటరే మిస్టర్ లాడో గారు అనమాట. సో తను రష్యాలో ఉంటాడు, లాడో మెటావేల్. సో ఇతను బిలియర్డ్స్ తో పాటు ఒక 12-13 సంవత్సరాలు టెక్నికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి 2016-17 లో బయటికి వచ్చేసి క్రిప్టో మీద అవగాహన పెంచుకొని, బ్లాక్ చైన్ మీద అవగాహన పెంచుకొని, బ్లాక్ చైన్ డెవలపర్ గా, సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఎదిగి 2022 లో మెటావేల్ అనే ప్రాజెక్ట్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ మంత్ 29th వస్తే సక్సెస్ఫుల్ గా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ మన మెటావేల్ అనే ప్రాజెక్ట్. ఓకేనా సార్? సో ఇతను రష్యాలో ఉంటాడండి. అయితే ఈ మెటావేల్ అనే ప్రాజెక్ట్ కి మన లాడో గారు ఎవరు? ఇతను ఓనర్ కాదు, ఇతను క్రియేటర్ మాత్రమే. అంటే ఒక ఫార్మాట్ లో ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో కోడింగ్ తోటి మెటావేల్ అనే ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశారు. ఆపర్చునిటీని వాడుకున్న వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లాగిన్ అవుతే ఒక్క పైసా కూడా లాడో గారికి వెళ్ళదు. మరి ఎవరికి వెళ్తుందంటే కమ్యూనిటీకి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, అది కూడా ఆన్ ది స్పాట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఎవరి చేతుల్లో లేకుండా. లాడో గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అనలాగనే, అతను ఓనర్ కాదు, క్రియేటర్ మాత్రమే. కాకపోతే లాడో గారి బెనిఫిట్ ఏంటి అంటే ఈ టోటల్ మెటావేల్ అనే ప్రాజెక్ట్ లో తనదే ఫస్ట్ అయ్యింది. తన కింద ఫామ్ అయిన నెట్వర్క్ ద్వారా మాత్రమే తనకి ఇన్కమ్ వస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడి నుంచి కూడా రాదు. అని తను కూడా మళ్ళా కష్టపడితేనే డబ్బులు. ఓకేనా సార్? సో నెక్స్ట్ వచ్చేసి మా లాడో గారిని కలిసామంటే మేము కలిసామండి. లాస్ట్ లో సంతోష్ సార్, నరేందర్ సార్, నేను, రాజేందర్ సార్, మాకు అవకాశం ఇచ్చిన నరేష్ సార్ అన్నమాట. నరేష్ సార్ బెంగళూరులో ఉంటాడు, మనం 20-30 కూడా సంపాదించుకున్నాడు ఇదే బిజినెస్ లో. సో ఫస్ట్ టైం దుబాయ్కి వెళ్ళామండి, తర్వాత సెకండ్ టైం దుబాయ్కి వెళ్ళాము యానివర్సరీ సందర్భంగా. సో ఒక 17-18 మంది వెళ్ళామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, భీమవరం టీమ్ ఉన్నాడు, ఇక్కడ బాలకృష్ణ ఉన్నాడు ఇక్కడ. సో థర్డ్ వచ్చేసి మళ్ళీ దుబాయ్ వెళ్ళాము. ఎన్నిసార్లు వెళ్ళాము సార్ దుబాయ్ అంటే 3 times వెళ్ళాము. ఎన్ని రోజులు వెళ్ళామంటే 6 months లో 3 times దుబాయ్కి వెళ్ళామన్నారు. మరి డబ్బులు పెట్టుకున్నారు సార్, కంపెనీ పెట్టుకున్నా అంటే ఇక్కడ కంపెనీ లేదు కదా, డబ్బులు పెట్టుకున్నారంటే మేమే కమ్యూనిటీ కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని 3 సార్లు దుబాయ్ వెళ్ళి రావడం జరిగింది సార్. సో లాడో గారిని కళ్ళారా చూసాము. యాక్చువల్గా మేము ఫస్ట్ లాడో గారు ఉన్నారు అనుకోలేదు, అతను రోబో అంటున్నారు, వ్యక్తి కంట్రోల్లో లేదంటున్నారు, బ్లాక్ చైన్ అంటున్నారు, కోడింగ్ అంటున్నారు. నిజంగా మనిషి ఉన్నాడా లేదా?
అని ఫస్ట్ టైం లాడో గారిని చూడడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సంతోష్ సార్ లాడో గారిని టచ్ చేయొచ్చా అని ఒక ప్రశ్న వేశాడు. సార్ సార్ మీరు మనిషి అయినా మీరు టచ్ చేయొచ్చా అని. అంటే అంత డిఫరెంట్ పర్సన్ అన్నమాట సో లాడో గారు. సో ట్రయో టీమ్ అండి, మేము ముగ్గురం కలిసి ఉండడమే ట్రయో టీమ్ యొక్క స్పెషాలిటీ. మరి విధి యొక్క ఏమంటారు దాన్ని అదా మాకు తెలియదు, కానీ మా ముగ్గురికి 9 years గ్యాప్ తేడా. నరేందర్ సార్కి సంతోష్ సార్కి 9 years తేడా, సంతోష్ సార్కి నాకు 9 years తేడా. నరేందర్ సార్కి సంతోష్ సార్కి బర్త్డే 15 days తేడా, సంతోష్ సార్కి నాకు 15 days తేడా బర్త్డే. మా నరేందర్ సార్ ఇంటికి పెద్ద కొడుకు, సంతోష్ సార్ ఇంటికి పెద్ద కొడుకు, నేను ఇంటికి పెద్ద కొడుకు. మేము ఇంకా చెప్తా చూడండి, మా ముగ్గురి మేడమ్స్, సార్ వాళ్ళ మేడము ఆల్రెడీ సార్కి పరిచయమే, సంతోష్ సార్ వాళ్ళ మేడం సార్కి ఆల్రెడీ పరిచయమే, నాకు మా మేడం ఆల్రెడీ పరిచయం. అంటే ఇంత కోఇన్సిడెన్స్ గా జరిగింది, ఒకసారి గమనించండి. ప్లస్ మా ముగ్గురు మెంటాలిటీస్ మళ్ళీ సేమ్. అందుకే ఇంతవరకు 3 years గా సక్సెస్ఫుల్ గా కలుస్తూ ఎంతో మంది జీవితాలను సెటిల్ చేయాలి. మాలా ఎవరు డబ్బులు లాస్ అవ్వద్దు. మేము లక్షలు పోగొట్టుకున్నాం. లక్షలు ఎందుకు పోగొట్టుకున్నాము? నాలెడ్జ్ లేక, తెలివి లేక, బుద్ధి లేక, ఆలోచన లేక. సో అటువంటి ఆలోచన లేక చాలా మంది, అటువంటి జ్ఞానం లేక, తెలివి లేక, టెక్నాలజీ గురించి అవగాహన లేక చాలా మంది మోసపోతున్నారు. అటువంటి మోసపోతున్న వాళ్ళందరినీ కూడా మేము కంకణం కట్టుకొని ఎవ్వరూ మోసపోవద్దు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సబ్జెక్ట్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం ఫార్మాలిటీనే ట్రయో టీమ్ అండి. సో ఈ ట్రయో టీమ్ లోగో అన్నమాట. ఇది ట్రయో టీమ్ లోగో గురించి టోటల్ సబ్జెక్ట్ మొత్తం దాంట్లో ఉంటుంది. తర్వాత నరేందర్ సార్ది వాయిస్ ఆఫ్ నెట్వర్క్, సంతోష్ సార్ది వెబ్ 3.0 మెటావెల్ కి సంబంధించి సౌత్ ఇండియాలో తెలుగులో మీరు జెన్యూన్ గా పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ 3 యూట్యూబ్ ఛానల్స్ లో తప్ప మీకు ఎక్కడా కూడా దొరకదు. ఓకేనా సార్? సో నెక్స్ట్ వై మెటావెల్. మెటావెల్ ఎందుకు, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అప్పటి నుంచి ROI వద్దంటున్నారు, గేమింగ్ వద్దంటున్నారు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వద్దంటున్నారు. మరి మీ ఎంత టర్నోవర్ జరుగుతుంది, ఏ సెకండ్ లో ఎక్కడ ఐడి పడింది, ఎవరికి పేమెంట్ వెళ్ళింది అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ గా. నెక్స్ట్ 100% డిస్ట్రిబ్యూషన్. మీరు ఇక్కడ ఒక 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయలకు 10 రూపాయలు ఆన్ ది స్పాట్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్ళదు. కంపెనీకి అంటే పర్సన్ దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ కంపెనీ లేదు కాబట్టి, పర్సనే లేడు కాబట్టి 100కు 100 రూపాయలు, 10కి 10 రూపాయలు, 1,00,000 రూపాయలు అయినా సరే మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఒక్క పైసా కూడా ఇక్కడ ఎక్కడ నిలువ ఉండదు. నిలువ ఉంటే ప్రాబ్లం సార్. ఒక కంపెనీలో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఆ కంపెనీ పోయింది అని అంటే ఎందుకు పోయింది సార్? డబ్బు నిలువ ఉంది కాబట్టి. ఇప్పుడు నేనే ఒక కంపెనీ పెట్టాను సార్, నా టార్గెట్ 1000 కోట్లు. ఓకేనా? కస్టమర్స్ అందరికీ ఆఫర్లు ఇస్తాను, ఏదో ఒకటి చేసి నేను బోనస్లో, ర్యాంక్స్లో లేకపోతే ఏదో ఒకటి చేసి నేను డబ్బులు అన్నీ తీసుకుంటూ ఉంటాను. రొటేషన్ అయినంత వరకు రొటేషన్ చేస్తూనే ఉంటాను. నా అకౌంట్లో 100 కోట్లు జమ అయింది, ఓకే సాటిస్ఫాక్షన్. 200 కోట్లు వచ్చింది నాకు సాటిస్ఫాక్షన్. 1000 కోట్లు రాగానే నా మైండ్ మారుతుందా లేదా సార్? ఎందుకు? నేను మనిషిని కాబట్టి, దేవుణ్ణి కాదు కాబట్టి. ఓకేనా సార్? 1000 కోట్లు రాగానే కంపెనీ జంప్, అప్డేట్లో పెట్టేశాడు, కంపెనీ జంప్ జరుగుతుంది బయట. అది సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ 100కి 100% డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇక్కడ కంపెనీ పోయే ఛాన్స్ ఉందా? ఎందుకు? మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కదా. డబ్బు నిలువ ఉంటే ప్రాబ్లం, డబ్బు నిలువ లేకపోతే నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ డబ్బు అనేది నిలువ ఉండదు, మొత్తానికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. తర్వాత 100% డీసెంట్రలైజ్డ్. 2 ఉంటాయి సార్, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే ప్రజెంట్ మనం వాడుతున్న టెక్నాలజీ అంతా కూడా సెంట్రలైజ్డే, అంటే అది మన కంట్రోల్లో ఉంటుంది, ఇతరుల కంట్రోల్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ని గట్టిగా పట్టుకుంటే హ్యాక్ చేయొచ్చా లేదా? 1 monthలో చేయొచ్చు. నా బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేయొచ్చా లేదా? నా యూట్యూబ్ని హ్యాక్ చేయొచ్చా లేదా? నా వాట్సాప్ని హ్యాక్ చేయొచ్చా లేదా? నా ఫేస్బుక్ని హ్యాక్ చేయొచ్చా లేదా? మనం వాడుతున్న ప్రజెంట్ ప్రతి అప్లికేషన్ని కూడా 99.9% వితౌట్ అవర్ పర్మిషన్, అంటే మన పర్మిషన్ లేకుండా హ్యాక్ చేసే అవకాశం ఉందా లేదా? తప్పకుండా ఉంది. అది సెంట్రలైజ్డ్ అనమాట. మీరు ఒకసారి మీరు గమనించండి సార్, మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ మీరు ఎన్నిసార్లైనా మార్చుకోండి. మీ బ్యాంక్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ క్లర్క్ ఏమడుగుతాడంటే మీ అకౌంట్ నెంబర్ మాత్రమే అడుగుతాడు, మీ పాస్వర్డ్ ఎప్పుడూ అడగడు. ఎందుకు? ఆ పాస్వర్డ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఒక పోలీసో లేకపోతే ఒక లాయరో, ఎవరో ఒక డిపార్ట్మెంట్ పర్సన్ వచ్చి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరా? ఎందుకు? అది వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో దట్ ఈస్ సెంట్రలైజ్డ్. సో డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి అని అంటే మన కుడి చేతి బొటన వేలికి తెలిసింది ఎడమ చేతి బొటన వేలికి కూడా తెలియదు.
అంటే మన పర్మిషన్ లేకుండా మన డాటాను ఎవ్వరూ దొంగిలించలేరు. అంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇండియాలోనే నాకు తెలిసి తెలంగాణ ఫస్ట్ గవర్నమెంట్ ధరణి అని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ మొత్తం త్రూ బ్లాక్ చైన్ అది. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వవు, సర్టిఫికేట్లు డబల్గా దొంగతనంగా ప్రింట్ అవ్వవు. ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఫ్యూచర్లో రాబోయే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా ఈ బ్లాక్ చైన్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత ఒక వస్తువు కొన్నాము, మన అకౌంట్ నుంచి మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేసిన వెంటనే దాంట్లో నుంచి మన ట్యాక్స్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ అడుకోవాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ కట్టరా బాబు, ట్యాక్స్ కట్టరా బాబు అని. అంత టెక్నాలజీ రాబోతుంది. దట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అన్నమాట. సో అదంతా కూడా బ్లాక్ చైన్తో రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 100% ట్రస్ట్. ఈ 3 సంవత్సరాలుగా సార్ ఆల్మోస్ట్ మా ట్రయల్ టీంలో 7-8 టీం ఉంది. ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు రాలేదు. ఎందుకు? బిజినెస్ చేస్తుంది మనుషులు కానీ బిజినెస్ చేపిస్తుంది మనుషులు కాదు, టెక్నాలజీ కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు దీన్ని 100% నమ్మొచ్చు. నెక్స్ట్ 100% ఇన్స్టంట్ పే అవుట్. సార్ నేను ఇప్పుడు 1 లక్ష రూపాయలు కడతాను, కట్టిస్తా అంటే బిజినెస్ చేపిస్తా, మెంబర్షిప్ ఇప్పిస్తా, నాకు ఎంత వస్తుంది పేమెంట్? నాకు పేమెంట్ ఎప్పుడు వస్తుంది? ఆన్ ది స్పాట్లో వస్తుంది సార్. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేకపోతే కంపెనీ వాడు మనకు విత్డ్రా ఆప్షన్ ఇస్తాడు. ఆ బటన్ వచ్చినప్పుడు మాత్రమే మనకు పేమెంట్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇట్లాంటివి ఏమీ ఉండదు. 10 రూపాయల నుంచి 10 కోట్ల వరకు ఒక్క సెకండ్లో, అంటే కనురెప్ప పాటున ఇలా కన్ను కొట్టి తెరిచేలోపు మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అంత స్పెషాలిటీ ఉన్నదే సార్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. 100% ఇన్స్టంట్ పే అమౌంట్ అనమాట. సో నెక్స్ట్, ఇది నా సబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటి, అసలు ఈ బిజినెస్లో మనం ఎలా ఎంట్రీ అవ్వాలి, దీంట్లో మనకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనే ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి సో మన ముందు సంతోష్ సార్ ఉన్నాడు. సంతోష్ సార్ ప్లీజ్ వెల్కమ్. స్టేజ్ ఇస్ యువర్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ మీద 1 minute. థ్యాంక్ యూ సార్, నాగేశ్వర్ సార్. సో నెట్వర్క్ గురించి, దాంట్లో ఉన్నప్పుడు లోటుపాట్ల గురించి అన్ని మా అందరికీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెట్వర్క్ అంటే అందరూ కూడా అన్నీ ఒకటే అనుకుంటున్నారు, బట్ దానికి డిఫరెన్స్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ బేస్ అంటే ఏంటి, ROI అంటే ఏంటి, క్లయింట్ సిస్టమ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మా అందరి తరఫున సార్ ఒకసారి మీ థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో పాయింట్స్ ఒక 1 minute ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాను. ప్రాజెక్ట్కి, కంపెనీకి లేదా బ్లాక్ చైన్ ద్వారా నడిచేటువంటి ఒక సిస్టానికి, టెక్నాలజీకి, అదేవిధంగా సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్కి ఉన్నటువంటి తేడాతో నెట్వర్క్ అంటే ఏంటి అనేది మేము ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చూస్ చేసుకున్నటువంటి ప్రాజెక్టు మెటావేల్. అయితే అప్పుడప్పుడు మాకు అనిపించేది ఏంటంటే డైరెక్ట్ మెటావేల్ కనుక పరిచయం అయ్యి ఉంటే మెటావేల్ యొక్క గొప్పతనం మాకు అర్థమై ఉండకపోవచ్చు. అంటే ముందు కొంత చెడు జరిగింది కాబట్టి ఇదంటే ఏంటి, ఇది ఎంత పవర్ఫుల్, దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అని తెలుసుకోవడానికంటే అంటే దానికంటే ముందు దేవుడు మాకు అవి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని గట్టిగా పట్టుకోవడానికి అవకాశం వచ్చిందని అనుకున్నాం. ఓకే, అయితే దీంట్లో మేము బాగా నమ్మినటువంటి లేదంటే మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. యాక్చువల్ చెప్పాలంటే మాకు ఈ పరిచయం అయింది June 29, 2022 అర్ధరాత్రి 1 గంటకి. ఓకే, ఆ టైం మాకు పరిచయం అయినా మేము ఐడి వేసుకున్న బిజినెస్ స్టార్ట్ చేసింది December 5th నుంచి సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసాం. ఆ 6 నెలల టైం మేము ఏం చేసామంటే మిగతా ఎక్స్పీరియన్స్ అంటే అప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో ఆ ప్రాజెక్ట్ లాంటిదే ఇది కూడా ఒక 2 రోజులు 3 రోజులు 2 నెలలు 3 నెలలు ఉండిపోయేదే అని అనుకొని పెడచోన పెట్టి దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి ఆలోచించడం మానేశాం.
ఆలోచించడం పక్క పెట్టండి, కనీసం తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయలేదు ఆ కాలంలో. బట్ ఈ టెక్నాలజీ గురించి తెలిసినప్పుడు, దీని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వర్క్ జరిగేటప్పుడు మనిషి కంట్రోల్ లేకుండా ఎట్లా పనిచేస్తుంది, మోసాలు ఎందుకు జరగవు, అంటే ఎట్లా ఉంటుంది మెకానిజం, ఇదంతా గురించి తెలుసుకున్నప్పుడు చాలా క్లియర్ చెప్పాలంటే మాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అందరికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఆధార్ కార్డ్స్ మనం దాంట్లో కొన్నిసార్లు కరెక్షన్ చేయించుకుంటాం, అడ్రస్ కరెక్షన్ చేయించుకుంటాం, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ, స్పెల్లింగ్స్ కానీ, ఇంటి పేరు పెళ్ళి అయినప్పుడు వాళ్ళకి కానీ అలాంటివి చేయించేటప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ద్వారా చేంజ్ చేయొచ్చు, అవునా కదా? సో ఇక్కడ కీలకం ఏంటి చెప్పండి, ఓటీపీ తెలిస్తే చాలు మీ డేటా మొత్తం మార్చేయచ్చు. ఒప్పుకుంటారా? మరి ఓటీపీ మీరు చెప్తేనే తెలుస్తుందా నాకు? మీకు తెలియకుండా నేను ఓటీపీ తీసుకోవచ్చు, తెలుసా తెలీదా మీకు ఆ విషయం? మీ ఆధార్ నెంబర్ తెలిస్తే చాలు, మీకు తెలియకుండా కూడా మీ ఇందాక సార్ చెప్పింది అది హ్యాకింగ్ చేయడం ఈజీ. మీకు తెలియకుండా అంత విలువైన డేటాని నేను మార్చేయవచ్చు, నాకు అనుగుణంగా వాడుకోవచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏం జరుగుతుంది అనే ప్రొసీజర్ గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, జనరల్గా మనం కిరాణా షాప్కి వెళ్తాం కదండి, కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా మనం వెళ్ళే కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఖాతా పెడతాం, నెల కాగానే ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పి రెగ్యులర్ కాకుండా. ఆ పర్సన్ ఏం చేస్తాడు, తీసుకున్న వెంటనే ఒక పుస్తకంలో రాసుకుంటాడు, 10 రూపాయల, 100 రూపాయల, 200 రూపాయల రాసుకుంటాడు. మనం చూడం రెగ్యులర్గా తీసుకున్న వ్యక్తి కదా మనం ఏం మోసం చేయడానికి. 1 నెల 2 నెలలు పోయిన తర్వాత ఆయనకు ఆశ పుట్టి మన ముందు 100 రూపాయలు రాసి మనం పోయిన తర్వాత 140 రూపాయలు రాయొచ్చు. తర్వాత ఇంకో వస్తువు మీద 200 ఉంటే 230 రూపాయలు రాయొచ్చు. మన లెక్క చూడం. ఒక నెల పోయిన తర్వాత నాకు అతను మోసం చేస్తున్నాడు నాకు అనిపించి దీన్ని అరికట్టాలంటే నాకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే 2 పుస్తకాలు పెడతాను, ఒకటి ఆయన దగ్గర పెడతా, ఒక నా దగ్గర పెట్టుకుంటా. ఆయన అప్డేట్ చేసేది రెండిట్లో అప్డేట్ చేయాలి. ఆడు 100 రూపాయలు ఉండి నా దగ్గర 90 రూపాయలు ఉన్నప్పుడు లెక్క చూసుకుంటే తేడా వస్తే నేను గట్టిగా అడుగుతా, ఎందుకంటే రెండిట్లో సేమ్ ఉండాలి కదా. ఇప్పుడు మోసం చేయాలంటే ఏం చేయాలి, అతను 2 బుక్స్లలో మార్చాలి డేటా, అంతే కదండి. 2 బుక్స్లలో డేటా మారిస్తేనే నేను కూడా నమ్ముతా ఓకే కరెక్టే అని చెప్పి. ఒకవేళ అట్లా కూడా మోసం జరిగినా నేనేం చేయలేని పరిస్థితి. అదే నేను 4 పుస్తకాలు పెడితే, ఒకటి నా దగ్గర, ఒకటి ఇంట్లో, ఒకటి ఆయన దగ్గర, ఇంకో వేరే వాళ్ళ దగ్గర, 4 బుక్స్లలో మార్చగలడా? అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏం జరుగుతుందంటే ఇక్కడ సూపర్ కంప్యూటర్స్లలో ఉంటుందండి. ఇక్కడ ఖాతా పుస్తకాలు అని చెప్పాను కదా, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఒక మనిషి డేటాని కొన్ని లక్షల సూపర్ కంప్యూటర్స్, నార్మల్గా మనకు ఇంట్లో ఉండే కంప్యూటర్స్ కాదు, సూపర్ కంప్యూటర్స్ అంటే బిల్డింగ్ సైజ్ ఉంటుంది ఒక్కొక్కటి. ఇలాంటి సూపర్ కంప్యూటర్స్లలో నా ఆధార్కి సంబంధించిన డేటా, అంటే ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్, నా ఫోన్ నెంబర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, లక్షల సూపర్ కంప్యూటర్స్లలో ఉంటుంది. ఖాతా పుస్తకాల లాగా వాడు డేటాను మార్చాలంటే ఏకకాలంలో, ఉదాహరణకి ఇప్పుడు 11 గంటల 5 నిమిషాల 11 సెకండ్లు అయితే అదే టైంకి సుమారుగా 1,00,000 కంప్యూటర్లు ఉంటే సగానికి పైన అంటే 51,000 కంప్యూటర్లలో ఒకే సెకండ్లో మార్చగలగాలి డేటాని. అలా మార్చితేనే హ్యాక్ అవుతుంది బ్లాక్ చైన్. అది పాసిబులా? పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. గట్టి కష్టపడితే అవుతుందేమో, కాదు, అసలు కానే కాదు. అలాంటి టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అందుకని ఇందాక సార్ చెప్పినట్టుగా డబల్ రిజిస్ట్రేషన్ మన దగ్గర జరిగి ఉంటాయి. ఒకటే ల్యాండ్ని 2-3 రిజిస్ట్రేషన్ చేసి ఉంటాయి, తెలుసు కదండి, జరిగే ఒకప్పుడు. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతున్న ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, నా పేరు మీద ఉన్న ల్యాండ్ని నా అంతటా నేను వేరే వాళ్ళకి అమ్మితే తప్ప వాళ్ళ పేరు మీదకి మారదు. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ ఎవరు వచ్చినా నేను వేలి ముద్ర పెట్టండి, వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వదు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టేట్ ఇన్ కంట్రీ తెలంగాణలో మొదలైంది అది. ఓకే, సో ఈ టెక్నాలజీ మన మెటావేల్ ప్రాజెక్ట్లో వాడుతున్నటువంటి టెక్నాలజీ. అందుకని మనిషికి సంబంధం లేకుండా తనంతట తాను ఇంటర్నెట్ ఉంటే చాలు రన్ అయ్యేటువంటి టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ అనేది ఒక్కటి కాదు, ఇది ఒక టెక్నాలజీ. బట్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి సర్వీస్ ఇస్తున్నటువంటి కంపెనీస్ సుమారుగా 600 పైనే ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా. ఓకే, క్రిప్టో వ్యవస్థలు. అయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ మీరు ఇక్కడ చూడవచ్చు, పాలిగన్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 600 పైగా ఉన్నటువంటి నెట్వర్క్ బ్లాక్ చైన్ టెక్నాలజీలలో నెంబర్ 1 బిట్ కాయిన్.
బిట్ కాయిన్ పేరే ఉన్నారు కదా, బిట్ కాయిన్ సంబంధించినటువంటి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. రెండవది ఇథీరియం, మూడవది ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పాలిగన్. ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈ పాలిగన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కనుక్కున్నది మన భారతీయులు స్టూడెంట్స్. ఓకే, ముంబైలో చదువుకుంటున్న ఐటీ స్టూడెంట్స్ పాలిగన్ బ్లాక్ చైన్ కనుక్కున్నారు. ఇది 600 పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీలో టాప్ 3. ఎందుకంత అంటే ఇది ఇచ్చేటువంటి సర్వీస్ అట్లాంటిది. ఒక సెకండ్కి 75,000 మంది ట్రాన్సాక్షన్ చేసిన హ్యాంగ్ అవ్వకుండా, స్లో అవ్వకుండా, స్పీడ్గా, అక్యురేట్గా సర్వీస్ ఇస్తున్నటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ పాలిగన్ టెక్నాలజీ. ఓకే, ఈ పాలిగన్ బ్లాక్ చైన్లోనే మన మెటావేల్ అనే ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అండ్ మనం చేస్తున్నటువంటి బిజినెస్, ఇప్పుడు మనం బిజినెస్ చేయాలంటే ట్రాన్సాక్షన్కి మనకు ఒక కరెన్సీ కావాలి కదండి. సో మనం ఇండియాలో చేస్తున్నామంటే మనకు కావాల్సిన కరెన్సీ ఏంటి? INR, రూపీస్. బట్ ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, అది ఏ కంట్రీకి పోయినా కానీ చెల్లుబాటు అవ్వాలి. ఇక్కడ నుంచి బంగారం వేరే దేశానికి తీసుకుపోతే మీ దేశ బంగారం మా దగ్గర చెల్లదంటారా? అలాగే ఇంటర్నేషనల్ కరెన్సీ ఒకటి ఉంటుంది, అదే క్రిప్టో కరెన్సీ. ఆ ఇంటర్నేషనల్ కరెన్సీలో మనం వాడుతున్నటువంటిదే ఇక్కడ మీరు చూడొచ్చు, డైస్ స్టేబుల్ కాయిన్. ఇక్కడ మీరు సింబల్ ఇది ఏంటంటే డైస్ స్టేబుల్ కాయిన్ సింబల్. ఇది $USDTకి సమానంగా ఉంటుంది, 85-86 రూపీస్కి సమానంగా ఉంటుంది. ఇది తగ్గితే ₹1 తగ్గవచ్చు, పెరిగితే ₹1 పెరగవచ్చు, 10లలో 100లలో తేడా ఉండదు. ఓకే, ఇది మనం బిజినెస్కి యూజ్ చేస్తున్నటువంటి కరెన్సీ అయితే మనం వాడేటువంటి ఏంటిది? బ్లాక్ చైన్. వెరీ గుడ్. మనం వాడుతున్నటువంటి బ్లాక్ చైన్ ఏంటి? పాలిగన్. సో మన ప్రాజెక్ట్ వచ్చేసరికి దీన్ని TNS ప్రాజెక్ట్ అంటారు. మెటావేల్ మనకి పరిచయం అయినప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మొత్తం మీకు కనిపిస్తున్నట్టు ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 12 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి, అన్నీ ఒకేలా ఉన్నాయా? అన్ని సున్నాలే ఉన్నాయి, బట్ తేడా ఉందా లెవెల్లలో? ఒకసారి గమనించండి. 1, 2, 3. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఈ 3 ఒకేలా ఉన్నాయా? 3ది తేడాగా ఉంది. ఎలా? కొంచెం చెప్పండి డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ 6 సర్కిల్స్ అంటే పైన వదిలేయండి, కింద ఉన్నటువంటి 6, ఇక్కడ 6, ఇక్కడ 3. అందుకనే దీన్ని S6 అంటారు, దీన్ని కూడా S6 అంటారు, దీన్ని S3 అంటారు. 3 సర్కిల్స్. ఇక్కడ సర్కిల్స్ అంటే ఏం లేదు, టీమ్. ఓకే, 3 టీమ్గా ఉన్నటువంటి స్లాట్ S3, 6 టీమ్గా ఉన్నటువంటి స్లాట్ S6. ఓకేనా? ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇది స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు ఈ 29వ తారీఖు, ఈ నెల 29వ తారీఖు వచ్చేస్తే సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ అయిపోయి 4th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి కమ్యూనిటీ 22 లక్షల కమ్యూనిటీ. 3 ఇయర్స్లో టోటల్ 22 lakhs కమ్యూనిటీ వచ్చింది. కానీ ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్లనే 14 లక్షల కమ్యూనిటీ తీసుకొచ్చింది. జస్ట్ 1.5 ఇయర్లో 14 లక్షల కమ్యూనిటీ ఓన్లీ ఇది ఒక్క ప్రాజెక్టే. అసలు దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం జరిగేది ఏంటి తెలుసా అంటే దీనివల్ల కమ్యూనిటీ బిల్డింగ్ అంటే టీం పెంచుకునే ఆప్షన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. రెఫరెన్స్ ప్రోగ్రామ్ అంటే వేరే వాళ్ళని రెఫర్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే ప్రోగ్రామ్. క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ మనం ఇన్కమ్ ఎలా సంపాదించుకుంటాం, అసలు S6 ఏంటి, S3 ఏంటి, ఎందుకు అలా వేరియేషన్స్ ఉన్నాయి, దాని గురించి కాస్త ఇంపార్టెంట్ విషయాలు ఇవి జాగ్రత్తగా విందాం. ఇందాక మీకు చూపించినట్టుగా మొత్తం ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 12 లెవెల్స్. ఈ 12 లెవెల్స్ యొక్క ప్రైజెస్ ఇవి. మీరు ఇక్కడ గమనిస్తే లెవెల్ 1 నుంచి మొదలు పెడితే లెవెల్ 12 వరకు. ఒకసారి ప్రైస్ చూడండి ఎంత ఉందో. ఫస్ట్ ఇది ఎంత? 10, సెకండ్ 18, 32, 58. అది కామా కాదండి, అది యాక్చువల్ ఫుల్ స్టాప్. అది 58. ఫిఫ్త్ వచ్చేసి 104, 188, 340, 612. ఎక్కడికి వచ్చింది? ఇక్కడ 1100. ఇక్కడ 1983, 3570, $6,427. మీకు పక్కన చూస్తున్నారా DAI? ఎక్కడ చూసారు ఇది? జస్ట్ ఇంతకుముందు స్లైడ్లో చూసాక మన బిజినెస్ యూజ్ చేసే కరెన్సీ అది.
అది డాలర్కి సమానం. ఓకే, సో మొత్తం 12 లెవెల్స్ మన ఐఎన్ఆర్లో మాట్లాడుతుంటే మొత్తం 12 లెవెల్స్ మనం కొనాలంటే మనకు అయ్యే ఖర్చు ఐఎన్ఆర్లు సుమారుగా 14 లక్షలు అవుతుంది. ఎంత అవుతుంది? 14 లక్షలు అవుతుంది. మరి 14 లక్షలు పెట్టి నేను ఇక్కడ చేసుకునేంత అమౌంట్ నా దగ్గర ఉంటే నేను ఏదో మంచి బిజినెస్ పెట్టుకునేవాడిని కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటానా? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబాలు అంటే ఎక్కువగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయలేని వాళ్ళు కూడా ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నటువంటి స్లాట్స్ ఇవన్నీ. ఇక్కడ మీరు గమనించండి, మీకు చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, ఒకసారి గమనిస్తే మొత్తం 12 లక్షలకి 12 లెవెల్స్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పాను? 14 లక్షలు. 12 లెవెల్స్కి 14 లక్షలు అయితే దాంట్లో సగం 6 లెవెల్స్కి ఎంత అవ్వాలి? లెక్క ప్రకారం 7 అవ్వాలి కదా. కానీ ఇక్కడ చూడండి, 1 నుంచి 6 మొదటి సగం. ఈ 6 లెవెల్స్కి మనకయ్యే ఖర్చు ఎంత తెలుసా? 40,000 రూపాయలు. 7 లక్షలు కాదు, జస్ట్ 40,000. అంటే ఈ 6 లెవెల్స్ వరకు 40,000 అయితే మిగిలిన 6 లెవెల్స్కి ఎంత అవుతుంది? 13,60,000. సో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుతున్నాం. ఏంటంటే మీరు 40,000 పెట్టి సగం లెవెల్స్ మీరు కొనేసుకొని మిగిలిన సగం లెవెల్స్ 14,40,000 విలువైన లెవెల్స్ని మీరు డబ్బులు పెట్టి కొనొద్దుగా, జోబు నుంచి రూపాయి పెట్టవద్దు. బిజినెస్ చేస్తూనే డెవలప్ అవ్వచ్చు. మరి బిజినెస్ చేస్తూ డెవలప్ అవ్వచ్చు అంటే బిజినెస్ చేస్తూ సంపాదించుకున్న దాన్ని పెట్టమని చెప్పట్లే. మళ్ళీ మీరు ₹1 పెట్టవద్దు. మీ ప్రాఫిట్స్ మీరు తీసుకుంటూనే ఉండండి, 12th వరకు వెళ్ళండి. స్టార్టింగ్లో సార్ చెప్పారు 3,500తో స్టార్ట్ అయ్యి 4 కోట్లు సంపాదించుకున్నామని. ఎట్లా సంపాదించుకున్నాము? ఇక్కడతో స్టార్ట్ అయింది బిజినెస్. 3,500కి మేము 3 లెవెల్స్తో ఎంటర్ అయ్యాము. ప్రెసెంట్ పోయి ఈ లెవెల్లో ఉన్నాం, 11th. ఆ 4 కోట్లు మళ్ళీ 4 కోట్లు సంపాదించిన దాంట్లో పెట్టుబడికి సంబంధించిన కాదండి, పెట్టుబడి లేదు రూపాయి కూడా. మీ పెట్టిన పెట్టుబడి ఎంత? 3,500. కాకపోతే మేము చేసిన పొరపాటు ఏంటంటే ఆ చిన్న లెవెల్తో చేయడమే మేము చేసిన పొరపాటు. మేము కూడా ఇప్పుడు మీకు చెప్తున్నట్టుగా ఈ 6తో మొదలెట్టి పెట్టుంటే మాకు అర్థమైంది ఈ పాటికి ఆ 12 కూడా కంప్లీట్ అయిపోయి ఒక్కొక్కటి సైకిల్స్ పెరుగుతూ ఉండేవి. 4 కోట్లు కాస్త 5 కోట్లు 6 కోట్లు వచ్చుండేవి. మాకు చెప్పేవాళ్ళు లేక మేమే ఆర్జులం, మాకు చెప్పేవాళ్ళు లేరు, మాకు గురువులు లేరు, మాకు అర్థం కాలేదు. కాబట్టి దాంట్లో మీరు చేసిన పొరపాటు అర్థమైపోయింది, క్లియర్ అయిందా? సో ఇప్పుడు మీరు ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మేము కొన్ని తయారు చేసాం. మీరు ఒకసారి చూద్దరు. కానీ ఇక్కడ మనం S3 S6 అర్థమైంది కదా, మీరు చూసినట్టుగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, లైవ్లో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం, మీకు అర్థమయ్యేటట్టుగా చేసాం. ఇక్కడ ఉదాహరణకి ఈ S6 6, ఇందాక మీరు చెప్పాను కదా 6, ఈ 6 ఏంటివి? 6 సర్కిల్స్ అంటే ఏంటి? 6 మెంబర్స్, 6 మన టీమ్గా ఫామ్ అయ్యే స్లాట్. ఈ 6 నిండాలంటే ఏం చేయాలి? 6 మనం జాయిన్ చేయించాలి. కానీ S6లో ఉన్నటువంటి బెనిఫిట్స్ చెప్తాను చూడండి. మనం మాత్రమే కష్టపడాల్సిన అవసరం లేకుండా మనకి సపోర్ట్గా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఏంటివి అవి? నేను ఓన్గా రెఫర్ చేసినా నాకు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా నేను ఆల్రెడీ రెఫర్ చేసిన వాళ్ళు నా టీం ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా నాకు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది కామన్ థింగే. కానీ డిఫరెంట్ థింగ్ ఏంటంటే నా అప్లైన్ అంటే నన్ను ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని పని చేసినా కానీ నాకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అది మార్కెట్లో ఇందాక మీకు చెప్పాను 14 లక్షల మంది ఎందుకు వచ్చారంటే ఈ రీజన్ తోటి. అంటే మార్కెట్లో నేను పని చేస్తాను, నా పైన డబ్బులు తీసుకోవడం చూసినా కానీ పైన పని చేస్తే నాకు డబ్బులు రావడం ఏంది, ఇది ఎక్కడిది జరుగుతుందా అని టెస్ట్ చేయడానికి వచ్చి 14 లక్షల కమ్యూనిటీ అయింది. సరే, అప్లైన్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంది? క్రాస్ లైన్. క్రాస్ లైన్ ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నరేందర్ సార్ నాకు అప్లైన్, నాలాగా నరేందర్ సార్ రాకేష్ సార్ని కూడా రెఫర్ చేశాడు. నాకైనా డైరెక్ట్ సంబంధం లేదు, కానీ ఆయన పని చేసినా నేను పని చేసినా ఒకరికొకరు డబ్బులు వెళ్తాయి. సో మొత్తం 4 సోర్సెస్. ఫస్ట్ది ఏంటిది? ఓన్, సెకండ్ది టీమ్ ద్వారా, థర్డ్ది అప్లైన్ ద్వారా, ఫోర్త్ది క్రాస్ లైన్ ద్వారా. ఇది S6లో జరిగే విధానం. కానీ S3కి వచ్చేసరికి
చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇక్కడ వర్తించవు. S3 నిండాలంటే, ఇక 3 నిండాలంటే ఎవరి ద్వారా నిండుతుంది? నా ఓన్, నేను రెఫర్ చేసుకున్న వ్యక్తుల ద్వారా లేదా నా టీం ద్వారా. ఈ 2 మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఎక్కడ తక్కువ కష్టం పడాల్సి వస్తుంది? S6. ఎందుకంటే నేను కాకుండా నాకు సపోర్ట్గా ఇద్దరు ద్వారా నిండే అవకాశం ఉంది. 100% కాదు. మళ్ళీ ఇక్కడ నేను కిరాణా షాప్ పెట్టి ఫుల్ స్టాక్ పెట్టి షాప్లో కూర్చోకుండా బయట ఉండే బిజినెస్ అవుతుందా? వర్క్ జరగాలి. సో వర్క్ జరిగేటప్పుడు ఈ 4 అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా వర్క్ జరిగేటప్పుడు ఈ 2 అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ వర్క్ ఎక్కువ జరగాలి అంటే కష్టం ఎక్కువ పడాలి. ఇక్కడ ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది S3లో. అంటే ఎలా ఫలితం ఉంటుంది మనకు చూద్దాం. ఇది క్లియర్ అర్థమైంది కదా? S6కి S3 డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, నేను ఎంతటితో రావాలి? ఇందాక మీకు చెప్పినట్లుగా మొత్తం 12 లెవెల్స్కి మనకు అయ్యే ఖర్చు 14 లక్షలు అయితే నేను 6 స్లాట్లు 40,000 పెట్టి నేను బిజినెస్లోకి ఎంటర్ అయితే నాకు వచ్చే స్లాట్స్ ఎన్ని? 6 లెవెల్స్. అది కూడా మీరు చూశారు. ఇప్పుడు నేను 6గురిని, ఓకే ఇక్కడ మీరు చూడండి, 1 2 3 4 5 6 6 లెవెల్స్ నేను ఎంటర్ అయ్యాను. 6 లెవెల్స్తో నేను 6గురిని రెఫర్ చేశాను. అంటే 6 మెంబర్స్ని టీం చేశాను. ఇక్కడ 6 మెంబర్స్ని టీం చేసినప్పుడు నాకు ఇన్కమ్ 6గురిని యాక్టివేషన్ చేసినాక వస్తుందా, ఫస్ట్ పర్సన్ దగ్గర నుంచి మొదలవుతుందా? ఇందాక ఒక వర్డ్ సార్ వాడ, స్పాట్ పేమెంట్ అని, ఇన్స్టెంట్ పేమెంట్ అని. అంటే వారానికో నెలకు ఒకసారి వచ్చే పేమెంట్ కాదు. ఒక పర్సన్ వచ్చాడా పేమెంట్ రిలీజ్ అయిపోతుంది వెంటనే స్పాట్లో. ఒకసారి చెక్ చేద్దాం ఇన్కమ్ మనకి ఎలా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇందాక మీకు చెప్పినట్టుగా ఎంత అండి? ఫస్ట్ దాని వాల్యూ $10, సెకండ్ దాని వాల్యూ 18, థర్డ్ది 32, ఫోర్త్ 58, సిక్స్త్ 105, సిక్స్త్ది 189, ఫిఫ్త్ది 105. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ని రెఫర్ చేశాను. ఓకే, ఫస్ట్ పర్సన్ రెఫర్ చేశాను. ఆ ఫస్ట్ పర్సన్ కూడా 6 స్లాట్లతో వచ్చాడు. ఓకే, అన్నిట్లో నా కింద ఫస్ట్ ఉంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, S6లలో ఫస్ట్ స్లాట్లన్నీ ఒక కలర్లో ఉన్నాయి, S3లో మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఏంటి? ఇందా మీకు చెప్పాను కదా S3లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని. ఎలా అంటే S6కి వచ్చేసరికి ఈ ఫస్ట్ పేమెంట్లు ఏవైతే ఉంటాయో, అంటే ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు వచ్చే అమౌంట్ ఏవైతే ఉంటుందో అది మనకు రాకుండా మన అప్లైన్కి వెళ్తుంది. కానీ S3లలో ఫస్ట్ పర్సన్ పేమెంట్ ఇమీడియట్గా మనకే వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ మెకానిజం అనేది వేరే ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ఒకటే కాదండి, సెకండ్ పర్సన్ పేమెంట్ కూడా అప్లైన్కి వెళ్తుంది. S3లో మాత్రం మనకే వస్తుంది. గమనిస్తున్నారా మీరు? ఓకే, ఇక్కడ చూడండి, సెకండ్ పర్సన్ ఇక్కడ ఏం జరిగింది మీరు ఒకసారి గమనించి, ఇక్కడ ఏముంది? ఫస్ట్ పర్సన్ పేమెంట్, సెకండ్ పర్సన్ పేమెంట్ హోల్డ్లో ఉంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు, ఇది ఎలాంటి కేటగిరీ? ఇది S3 కేటగిరీ. ఇది మరి ఇక్కడ ఈ 2 పేమెంట్లు మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ 2 పేమెంట్లు హోల్డ్లో ఎందుకు ఉన్నాయి? అది కూడా రావాలి కదా S3 కేటగిరీ అన్నప్పుడు. ఇక్కడే మెకానిజం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మీరు ఎంత పెట్టి జాయిన్ అవుతారో ఆ తర్వాత ఇంకొక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కడికి వెళ్ళొచ్చు? 12th లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఎలా వెళ్తున్నాం అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. నేను 6 మెంబర్స్ని రెఫర్ చేసినప్పుడు నేను ఎంతలో ఉన్నాను? అప్పుడు 6th ఉన్నాను. నేను కూడా అంతే లెవెల్తోని రెఫర్ చేశాను. అలా రెఫర్ చేసినప్పుడు నేను 6th ఉన్నాను, కానీ 7th లేను. ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారండి? ఫోన్. ఓకే, ప్లీజ్ కొంచెం. 7th స్లాట్ ఇంకా నేను కొనలేదు, 6th వరకే కొన్నాను. మరి ఇప్పుడు నేను 7thకి ఎట్లా అప్గ్రేడ్ అవుతాను అంటే, నీ చేసినప్పుడు నాకు ఇక్కడ నా పెట్టుబడి నాకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ 2 పేమెంట్లు నాకు ఇన్స్టెంట్గా వచ్చేసాయి. ఈ 2 పేమెంట్లతోటి 170 ప్లస్ 170 2 పర్సన్స్ యొక్క అమౌంట్ తోటి $340 నన్ను 7th స్లాట్కి అప్గ్రేడ్ చేసేస్తుంది. నీకు కొనాల్సిన అవసరం లేదు, నా జోబు నుంచి డబ్బులు పెట్టేదే లేదు, ఆటోమేటిక్గా కొంటుంది. ఇది ఎన్నిసార్లు ఉంటుంది? ఒక్కసారి నేను అప్గ్రేడ్ అయిపోయినా అంటే చాలు, మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఇక అప్పుడేమేమి చూడండి, ఇప్పుడు నేను 3rd పర్సన్
S6లలో థర్డ్ పర్సన్ నుంచి మనకి పేమెంట్ స్టార్ట్. ఫస్ట్ సెకండ్ అప్లైన్కి వెళ్తుంది, థర్డ్ మనకు వస్తుంది. ఓకే, థర్డ్ పర్సన్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. కానీ S3లో చూడండి, ఇందాక మనం చెప్పాం కదా, థర్డ్ది అయిపోయిన వెంటనే రీబర్త్ అవుతుంది. రీబర్త్ ఎందుకు అవ్వాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. S6లో ఎంతమంది టీం అవ్వచ్చు? 6. అంటే నేను 6నే రెఫర్ చేయాలా? 10 మందిని రెఫర్ చేయాల్సిన సర్కిల్ నాకు ఉంది, 10 మందిని తీసుకొచ్చిన, మరి 7వ వ్యక్తి ఎక్కడ పడతాడు? ఇక్కడ సింపుల్ అండి, ప్రతి 6కి ఒకసారి S6 అనేది రెన్యువల్ అవుతుంది. మన లైసెన్స్ ఎట్లయితే రెన్యువల్ అవుతుందో ప్రతి 6కి ఒకసారి ఇది రెన్యువల్ అయిపోయి ఈ స్లాట్ ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు అయినప్పుడు ఏమవుతుంది, 7వ పర్సన్ మళ్ళీ అక్కడ మనకి మొదటి ప్లేస్లో పడతాడు. 8, 9, 10, 11, 12. 12వ పర్సన్ పడగానే ఏమవుతుంది, మళ్ళీ రెన్యువల్ అవుతుంది, మళ్ళీ ఆ స్లాట్ మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. అది S6లో ప్రతి 6కి జరిగేటువంటి సైకిల్. కానీ S3కి వచ్చేసరికి 3 కదా, ప్రతి 3వ వ్యక్తికి అంటే రీసైకిల్, రీబర్త్ అని, అంటే మన దగ్గర రీబర్త్ అంటాం దాన్ని. ఓకే, సో చూసారు కదా, 3వ పర్సన్ పడ్డ వెంటనే ఆ స్లాట్ అనేది, అక్కడ ఉన్నటువంటి స్లాట్ అనేది ఏమవుతుంది, రీసైకిల్ అవుతుంది. అందుకనే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఉంటుంది. 4వ పర్సన్ ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, 4వ పర్సన్ 3, ఇది 3వ పర్సన్, ఇది కూడా S3, ఇది కూడా రీబర్త్ అవుతుంది. ఇప్పుడు ఏం జరగాలి, ఎవరు వస్తారు ఇప్పుడు? 4th పర్సన్ ఇక్కడ పడ్డాడు, 4th పర్సన్ మళ్ళీ ఏమైంది, అక్కడ ఫస్ట్ పర్సన్ ప్లేస్లో పడుతుంది. ఇక్కడ 4, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ప్లేస్ S3 కాబట్టి. ఇక్కడ 5 ఆడ సెకండ్ పర్సన్ అవుతుంది, 5th పర్సన్. 5. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇప్పుడు మనకి 6లో ఒకటి ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ, ఇక్కడ ఒక ఖాళీ. ఇప్పుడు ఈ రెండింటికి గమనించండి, ఇది ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే ఎంతమంది కావాలి? 6. ఇదే 6 ఆడికి వెళ్ళేసరికి 2 సైకిల్స్ అయిపోతాయి. ఇది ఒక డిఫరెన్స్ గమనించండి. రెండో డిఫరెన్స్, ఇక్కడ 6 మెంబర్స్లో 6th పేమెంట్ మనకు రాదు. ఎన్ని పేమెంట్స్ వస్తున్నాయి గమనించండి, ఇక్కడ 6లో 3 మాత్రమే మనకు వస్తున్నాయి. అక్కడ ప్రతి 3లో 2 పేమెంట్స్, అంటే 6లో 4 పేమెంట్స్. సో అక్కడ ఇందాక చెప్పినట్టుగా S3లో మనకు కొంచెం ఎక్కువ కష్టపడతాం కాబట్టి ఎక్కువ ఫలితం ఉండాలి. అందుకనే 4 మెంబర్స్ పేమెంట్ అక్కడ వస్తుంది అండ్ తొందరగా రీసైకిల్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు 6th పర్సన్ పడిన వెంటనే అన్ని రీబర్త్ అవుతాయి, స్లాట్లన్నీ మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం రెఫర్ చేసుకున్న, మన అప్లైన్ వల్ల వచ్చినా, క్రాస్ లైన్ వల్ల వచ్చినా, లేదా మన టీం వల్ల వచ్చినా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇలా ఎన్ని సైకిల్స్ అయినా లైఫ్ టైం రిపీట్ అవుతూనే ఉంటాయి. అయిన ప్రతిసారి పేమెంట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీబర్త్ అయినప్పుడు ఎలా వస్తుంది ఇన్కమ్? ఉదాహరణకి ఇప్పుడు 3 ఉన్నారు అనుకుందాం, ABC. A అనే పర్సన్ B అనే పర్సన్ని రెఫర్ చేశాడు, B అనే పర్సన్ C అనే పర్సన్ని రెఫర్ చేశాడు. ఇప్పుడు వీళ్ళ కింద టీం ఇట్లా ఉంది. ఎంతమంది ఉన్నారు? A అనే పర్సన్ కింద 4, B అనే పర్సన్ కింద 5, C అనే పర్సన్ కింద ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి 2, 3, 4, 5, 6వ వ్యక్తిని కూడా రెఫర్ చేశాడు. C అనే వ్యక్తి ఏం జరిగింది చూడండి, A, B కంటే C వ్యక్తి ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. Cకి 6వ వ్యక్తి వచ్చినప్పుడు C ఏమవుతాడు? రీబర్త్ అవుతాడు, అంటే రెన్యువల్ అవుతాడు. రెన్యువల్ అయినప్పుడు మళ్ళీ C వెళ్ళి ఎక్కడ ఉంటాడు, ఆయన ప్లేస్ ఎక్కడ పడుతుంది అంటే, Cని రెఫర్ చేసింది B కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా రీబర్త్ అయిన ప్రతిసారి రిపీట్ మళ్ళీ ఆయన కిందనే పడతాడు. ఇప్పుడు చెప్పండి, Bకి కింద ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉంది? 6లో 5 అయిపోయాయి, ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి? ఇక్కడ 6ది ఖాళీ ఉంటుంది. సో C రీబర్త్ అయ్యి ఎక్కడ వచ్చి పడతాడు? రీబర్త్ అయ్యి B కింద పడతాడు. అర్థమైంది కదా? కానీ ఇప్పుడు గమనించండి, B కింద ఎన్ని అయినాయి? 6 అయిన వెంటనే ఏమవుతుంది? B కూడా రీబర్త్ అవుతాడు. మరి B వెళ్ళి ఎవరి కింద పడాలి? A, ఎందుకంటే Bకి అప్లైన్ A కాబట్టి. రీబర్త్ అయ్యి మళ్ళీ ఎక్కడ ఖాళీ ఉంది? ఇక్కడ పడతాడు. ఇదేమవుతుంది? ఇది పేమెంట్ వచ్చే ప్లేస్. 3 పేమెంట్లు వస్తాయి కదా, ఇదొకటి, ఇది కూడా పేమెంట్ ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు Aకి వెళ్తుంది. అర్థమైంది కదా? Aకి పేమెంట్ వెళ్తుంది. ఇన్ కేస్
ఆల్రెడీ ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ కూడా ఉందనుకుందాం, అప్పుడు ఎక్కడ పడాలి? ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడ్డప్పుడు ఏమవుతాడు? రీబర్త్ అయిపోయి ఆయన అప్లైన్కి వెళ్తుంది. ఇక్కడ గమనించండి, ఒక్క సి రీబర్త్ అయినందుకు బి రీబర్త్ అయిండు, ఏ కూడా రీబర్త్ అయిండు. పేమెంట్ మాత్రం బికి వెళ్ళకుండా ఏకి వెళ్ళకుండా ఆయన పైన ఆయనకి వెళ్తుంది. మొత్తం అమౌంట్ వెళ్తుంది మన అందరికి, పైన ఉన్న నలుగురికి. అంటే నలుగురు వ్యక్తులు దాటేది కాబట్టి నలుగురు డిస్ట్రిబ్యూషన్ అవ్వదు, నలుగురికి సమానం పంచడం కాదు ఇది. ఒక వ్యక్తికి ఫుల్ పేమెంట్. ఎంత పేమెంట్ వెళ్తుంది ఇక్కడ, ఎంత పేమెంట్ వెళ్తుంది అన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మెకానిజం అనేది ఉన్న 12 లెవెల్స్లలో సేమ్ మెకానిజం, రిబర్త్ మెకానిజం అనేది అన్ని స్లాట్లో సేమ్. ఫస్ట్ది గుర్తుందా మీకు? ఎంత ఉంది దాని వాల్యూ? ఫస్ట్ స్లాట్ $10. అంటే అక్కడ కనుక ఇప్పుడు ఇది కనుక జరిగితే ఈయన కంటే పైన ఉన్న ఆయనకి $10 వెళ్తుంది. అదే 12 స్లాట్లు జరిగితే దాని వాల్యూ ఎంత? $6,000. అంటే సుమారుగా 6 లక్షల రూపాయలు ఒక పర్సన్కి సింపుల్గా కిందున్న వ్యక్తి పనిచేస్తే పైనకి వెళ్ళింది. ఇది ఎక్కడైనా రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇందాక మీకు చెప్పిన అదే, బి నుంచి ఏ కింద పడ్డాడు, ఏకి 5th ప్లేస్, అది రీబర్త్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లుగా అది ఫస్ట్ స్లాట్లో జరిగితే $9, సెకండ్ స్లాట్లో జరిగితే ఒక వ్యక్తి వల్ల $16. అదే ఈ 10వ స్లాట్, సారీ 7th స్లాట్లో జరిగితే $306. ఓకే, 6th జరిగితే ఆ అమౌంట్. ఓకే, మీరు గమనించండి, 11th జరిగితే $3,200, అంటే సుమారుగా 3 లక్షల రూపాయలు. ఆ వ్యక్తి నా ద్వారా రాలే, కిందున్న ఆయన పనిచేస్తే ఎక్కడో 4వ వ్యక్తి పైన ఉన్న ఆయనకి డబ్బులు వచ్చింది. అంటే ఆలోచించండి, ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా నేను ఒక 6గురిని రెఫర్ చేస్తే ఇట్లా జరిగితే, ఎక్కువ మందిని రెఫర్ చేస్తే ఇంకెంత సంపాదించుకోవచ్చు అన్న ఒక ఆలోచన వచ్చింది మాకు. మరి అలాంటి పర్సన్స్ ఉన్నారా అన్నప్పుడు మేము విన్నాం. ఎంత విన్నామంటే, ఇది స్టార్ట్ అయిన మొదటి 3 నెలలు, 3 నెలలు అంటే ఎంత అండి? 90 రోజులు. 90 రోజులలో 70 కోట్లు సంపాదించిండని చెప్పారు మన ఇండియన్. అన్నప్పుడు మీ షాక్, ఎందుకంటే పెద్ద అమౌంట్. ఎవరికి వస్తుందండి 90 రోజులలో 70 కోట్లు? 7 కోట్లు అంటే పెద్ద అమౌంట్. 70 కోట్లు నిజంగా వచ్చి ఉంటుందా అన్న వ్యక్తిని మేము కలిసాం. ఫస్ట్ టైం దుబాయ్కి వెళ్ళే ఫోటో చూపించారు కదా, ఆ రోజు మీటింగ్కి 70 కోట్లు సంపాదించిన వ్యక్తి వచ్చాడు. విన్న వ్యక్తిని చూసాం. మరి ఏమనిపిస్తుంది కలిసినప్పుడు? అదే వ్యక్తి అన్నప్పుడు ఏమడుగుతాం చెప్పండి? నిజంగా వచ్చినాయా అని అడిగినాం. ఆయన చెప్తాడా అంత అమౌంట్ వచ్చినాయని చెప్తారు? ఆయన ప్రూఫ్ చూపించాడు మాకు. మీరు చూస్తారా ప్రూఫ్? చూడండి, ఒకసారి గమనించండి. ఫస్ట్ లెవెల్ 1 11,322 సార్లు రీసైకిల్ జరిగింది. అంటే ఒక సైకిల్కి ఎంతమంది అండి? 6 అంటే 11,300 సార్లు రీసైకిల్ అంటే ఇంటూ 6 అంటే ఎంతమంది టీమ్ అయి ఉంటారు ఓన్లీ ఫస్ట్ లెవెల్లో? ఇది మేము తీసుకున్న స్క్రీన్ షాట్ ఆయన దగ్గర నుంచి ఆయన చూపించినప్పుడు. థర్డ్ లెవెల్, ఫస్ట్ లెవెల్, ఆ సెకండ్ లెవెల్ ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ లెవెల్ 5,792 సార్లు రీసైకిల్ జరిగింది. ఇది మూడోది 4,160 సార్లు రీబర్త్ అయింది. ఆయన 12 లెవెల్ ఉన్నాడండి. ఆయన కింద కూడా డైరెక్ట్గా ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇక్కడ గమనించండి, 16,541 మంది డైరెక్ట్ టీం. ఆయన కింద టీం కాదు. ఇందాక మా ముగ్గురు కలిపి ఎంత టీం ఉందని చెప్పాను? 7,000 to 8,000 టీం ఉంది మా ముగ్గురు కలిపి, అంటే అన్ని లెవెల్స్ కలిపి. ఈయన డైరెక్ట్గానే 16,000 మంది ఉన్నారు. అర్థమైంది కదా? 16,000 మంది. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని 12th లెవెల్ చూస్తున్న మైండ్ బ్లాక్ అయింది. అందుకే మీకు పెట్టలేక 1 to 3 లెవెల్స్లోనే గమనించండి. ఇది చూసినాక మనకి ఈజీగా పేమెంట్లు అంటే 70 కోట్లు ఎట్లా సంపాదించాడు అనేది అప్పుడు మాకు షాక్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆయన 250 to 300 CR తీసుకున్నాడు. లేటెస్ట్ అప్డేట్ 250 to 300 CR ఇన్ 3 years. ఇక పోతే మన దాంట్లో వేరే అసెట్ కూడా ఉంది, కాయిన్, మన ఓన్ కాయిన్.
ఆయన దగ్గర 5.5 లక్షల కాయిన్లు ఉన్నాయి. అర్థం కదా? ఇవన్నీ మేము లైవ్ ప్రూఫ్స్ చూసి మనకు మోటివేట్గా ఉంటుంది, మాకు నిజంగా ఇది జరిగింది అని చెప్పుకోవడానికి తీసుకొచ్చుకున్నామంట. ఓకే, సో ఇదంతా నిజంగా జరిగింది. దాన్ని బట్టి మేము అర్థమైంది ఏంటంటే, సంపాదించుకోవాలంటే మనతో పాటు మన టీం వాళ్ళు కూడా సంపాదించాలంటే, మనం కూడా వర్క్ చేసుకుంటూ మన టీం వాళ్ళకు కూడా వర్క్ చేయాలంటే సబ్జెక్ట్ గురించి బాగా తెలియాలి. అందుకనే మేము అన్ని రకాల సర్వీసెస్ ఇస్తున్నాం. ఇలా ఫిజికల్గా ఎవ్రీడే 8:30 to 9:30 నైట్ జూమ్ మీటింగ్స్ చెప్తున్నాం. యూట్యూబ్లో మా ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి కావాల్సినట్టుగా సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నాం. సో అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి మాకు టీం అనేది పెరుగుతుంది. సో మీరు కూడా సబ్జెక్ట్ పెంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకున్నటువంటి ఇది కాకుండా ఇందాక చెప్పాను కదా 5.5 లక్షల కాయిన్స్ ఉన్నాయి సార్ దగ్గర అని. ఒక కాయిన్ వాల్యూ సుమారుగా 400 రూపాయలు ఉంది ఇప్పుడున్న రేట్. 5.5 లక్షలు కాయిన్స్ ఇంటూ 400 రూపాయలు ఊహించుకోండి ఎంత అవుతుందో. ఓకే, సో ఎవరి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఓకే, ఇప్పుడు ఇలాంటి కాయిన్లే 7 కోట్ల విలువైన కాయిన్ సంపాదించుకున్న వ్యక్తి మా అప్లైన్ ఉన్నాడు నరేందర్ సార్. ఆయన ఎట్లా సంపాదించుకున్నాడు, దాని వాల్యూస్ మీరు ఎట్లా సంపాదించుకోవాలో సార్ మాట్లాడతారు. సో ప్లీజ్ వెల్కమ్. ఇన్కమ్ గురించి చాలా బాగా తెలియజేశారు, అవితో ప్రూఫ్స్తో సహా చూపించారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ నరేష్ సార్. ఒక్కసారి సంతోష్ సార్కి మీ అందరికి అవసరం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కరెక్ట్గా 1 అవర్ అయినట్టుంది కదా స్టార్ట్ అయ్యి. బోర్ కొడుతుందా లేదా? సో ఒక్కసారి లేచి కూర్చోండి, కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి కనుక. ఓకే, థ్యాంక్ యూ. మీ మొబైల్ ఫోన్స్ దయచేసి, అంటే ఇప్పటిదాకా ఈ 1 అవర్ విన్నది ఒక ఎత్తు అయితే, నేను చెప్పబోయేది ఇంకా కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే దాదాపు 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చామంటే ఏదో ఒక కొత్త విషయం గ్యారెంటీగా మీకు నేర్చుకుంటారు మా నుంచి. అది నేర్చుకోవాలంటే మధ్యలో ఫోన్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క హాఫ్ అన్ అవర్. ఓకేనా? రెడీయా? ఎస్. నా పేరు నరేందర్ రెడ్డి అండి, ఆలా నరేందర్ రెడ్డి. మాది వచ్చేసి మహబూబ్ నగర్, కానీ నేను హైదరాబాద్లోనే 30 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. అక్కడే సెటిల్ అయ్యాను. సొంత ఇల్లు. 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, కార్మిక సంఘాల్లో ఉన్నాను. ఏలూరు నుంచి నెల్లిమర్ల వరకు జూటు మిల్స్ ఉంటాయి. అందులో IFT అనే ఒక కార్మిక సంఘం ఉంటుంది. 1994 జనవరి 24వ తారీఖు నాడు నెల్లిమర్ల లాకౌట్కు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది. ఆ యూనియన్ ఆధ్వర్యంలో 5 కార్మికులు రైలు పట్టాల మీద కూర్చున్నప్పుడు కాల్పుల్లో చనిపోయారు. అదే నారాయణమూర్తి గారు ఆ స్టోరీతో చీమల దండ అనే సినిమా తీశాడు. ఇదంతా ఉంది కదా. ఆ కార్మిక సంఘంలో 25 ఇయర్స్ నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేశాను. ఒక 6 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చాను, రాజకీయాలు వదిలిపెట్టి. సో నెట్వర్క్ మార్కెటింగ్లో స్టార్టింగ్లో మాకు గురువు లేరు, ఎవరు నేర్పించేవాళ్ళు. కనుక ప్రోడక్ట్ బేస్డ్ చేసుకుంటూ ఇందాక రాకేష్ సార్ చెప్పినట్టు RY ప్లాన్లకు వచ్చి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. జీరో అయిపోయి ఇక వద్దు, మళ్ళీ తిరిగి రాజకీయాలకు వెళ్దాం అనుకున్న దశలో బెంగళూరు నుంచి నరేష్ సార్ వచ్చి మాకు ఈ మెటావెల్ ప్రాజెక్టు పరిచయం చేసిపోయాడు. నిజంగా ఆ రోజు కేవలం మాకు సబ్జెక్ట్ తెలియదు, క్రిప్టో తెలియదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు. కానీ మా నరేష్ సార్ అక్కడి నుంచి వచ్చి మాకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కనుక ఆయన కోసం ఒక 3,500 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టులోకి వస్తే బాగుంటుంది. ఒకవేళ నష్టం జరిగితే ఎంత జరుగుతుంది? 3,500 నష్టం జరుగుతుంది. 60 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళం 3,500 లెక్క. ఒక ఫ్రెండ్ కోసం పోతే పోని అని ఆ 3,500తో ఈ ప్రాజెక్టులోకి వచ్చాం. ఇవాళ మీరు నమ్మినా నమ్మకపోయినా 7 ఇయర్స్లో నేను 7 కోట్లు సంపాదించాను వితౌట్ రిస్క్. సారీ 3 ఇయర్స్, ఇంకా 3 ఇయర్స్ కంప్లీట్ కాలే. రేపు జూన్ 29కి వస్తే 3 ఇయర్స్ అవుతుంది. ఆ సందర్భంగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.
నేను అనుకున్నాను 7 కోట్లు చాలా ఎక్కువ అనుకున్నాను కదా, మీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదా సార్. కానీ మేము దుబాయ్కి వెళ్తే అక్కడ చైనా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 27 years అన్మ్యారీడ్, పెళ్లి కాలే ఇంకా. ఆమె ఎంత సంపాదించిందని అడిగితే దాదాపు 1,60,000 కాయిన్స్ ఉన్నాయి ఆమె దగ్గర. మీరు లెక్కేసుకోండి ఎంత సంపాదించుంటుంది. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు కదా, మన ఇండియన్సే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 70 కోట్లు, 300 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో. అప్పుడు అనిపించింది మనం ఇంకా చాలా చిన్నవాళ్ళం, అయినా సక్సెస్ అయితే అయ్యాం. ఈ సక్సెస్ను మీ అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రాజెక్టును ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది అర్థం కావాలంటే సార్ స్క్రీన్ 30 years బ్యాక్ ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ 30 సంవత్సరాల క్రితం కంప్యూటర్ వచ్చినప్పుడు మనం అందరం ఏమనుకున్నాము, మేమైతే చెప్తున్నాం, మాది ఎంత ఎర్రజెండా పార్టీ కమ్యూనిస్టులు కదా, కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్ వస్తే మనిషికి పని ఉండదు అని మేము మీటింగ్లో మాట్లాడే వాళ్ళం, రాసే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ ఇవాళ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు జరిగినాయి, చాలా మార్పులు జరిగినాయి. అలాగే కంప్యూటర్తో పాటు సాఫ్ట్వేర్ ఎప్పుడైతే డెవలప్ అవుతూ వస్తుందో దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలా చాలా డబ్బులు సంపాదించారనమాట. ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ వేవ్ ఏం జరుగుతుందంటే క్రిప్టో అండ్ వెబ్3 టెక్నాలజీ. క్రిప్టో అంటే ఏంటి, వెబ్3 టెక్నాలజీ అంటే ఏంటి, ఇవన్నీ మిస్ అయినాయి సార్. ఇప్పుడు ఇది మనకున్న అవకాశం, దీన్ని మనం నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ముందుగా వెబ్3 టెక్నాలజీ అంటే ఏంటి, ఇంటర్నెట్ కనిపెట్టినప్పుడు వెబ్1 టెక్నాలజీ మనం చూసాం. వెబ్1 అంటే ఏదైనా కంప్యూటర్ ముందు కూర్చొని చదవగలం, కానీ డౌన్లోడ్ చేసే ఆప్షన్ లేదు, అప్లోడ్ చేసే ఆప్షన్ లేదు. సిగ్నల్ కూడా ఒక్కొక్కసారి ఊరి బయటికి పోతే సిగ్నల్ వచ్చేది, మేడ మీదకి పోతే సిగ్నల్ వచ్చేది, చెట్టు మీదకి చెట్టు ఎక్కితే సిగ్నల్ వచ్చేది. కానీ అది రాను రాను వెబ్2 టెక్నాలజీగా డెవలప్ అయింది. అంటే మనం ఏదైనా డౌన్లోడ్ చేయొచ్చు, ఏదైనా అప్లోడ్ చేయొచ్చు, సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండవు, కొంత నెట్ ఫాస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. సో ఎప్పుడైతే వెబ్2 టెక్నాలజీ కనిపెట్టారో మీరు గమనిస్తే గూగుల్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది. ఇప్పుడు మనం వాడుతున్న అన్ని అప్లికేషన్స్ కూడా వెబ్2 టెక్నాలజీలో ఉన్నాయి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటది ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అందరం ఎదుర్కొంటున్నాం. భీమవరంలో ఏదైనా పెద్ద జాతర ఉంటే ఇంటర్నెట్ రాదు. ఎందుకు రాదు చెప్పండి, ఆపేస్తారు, గొడవలు అయితే. అవునా కదా? కాశ్మీర్లో అసలుకి సంవత్సరంలో 6 నెలలు ఇంటర్నెటే ఉండదు. హైదరాబాద్ హోల్ సిటీలో ఫ్రైడే ఇంటర్నెట్ ఉండదు. అంటే ఆ ఇంటర్నెట్ ఎవరో బటన్ నొక్కుతున్నారు, ఆపరేట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ అంటే టెక్నాలజీ కదా. ఇంటర్నెట్ అంటే అన్ని వేళల గాలి, నీరు ఎట్లయితే అందుబాటులో ఉంటుందో, వెలుతురు ఎట్లయితే అందుబాటులో ఉంటుందో, ఇంటర్నెట్ కూడా అట్లా అందుబాటులో ఉండాలి కదా. దాన్ని ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు అనే ఒక ప్రశ్న మనిషి వేసుకున్నాడు అనమాట. అలాగే ఈ వెబ్2 టెక్నాలజీలో ఇలా మనందరం ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చు, ఒకరో ఇద్దరు. మెజారిటీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఈ ఫేస్బుక్ అకౌంట్లో మనం ఏమైనా డబ్బు పెడుతున్నామా? మనం ఏం పెట్టట్లేదు. కానీ ఫేస్బుక్ వాడు మన డేటాను ఉపయోగించుకొని నిమిషానికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, మనకు అందరికీ తెలుసు. సో అప్పుడప్పుడు మనకు కాల్స్ వస్తాయి, సార్ కార్ లోన్ కావాలా, సార్ భీమవరం ఈస్ట్ వైపు వెంచర్ వేసాం, మీకు ఏమైనా ప్లాట్ కొనే ఇంట్రెస్ట్ ఉందా? ఎవరిచ్చాడు సార్ మన నెంబర్ వాడికి? నేనైతే ఇవ్వలేదు. మరి కాల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే, గూగుల్లో ఉన్న మన సమాచారం, ఫేస్బుక్లో ఉన్న మన సమాచారం వాడు అమ్ముకుంటున్నాడు కంపెనీలు. మన సమాచారం వాడు, మనం అప్పుడప్పుడు ఎవరికైనా ఆధార్ నెంబర్ చెప్పాలంటే భయపడుతున్నాం, పాన్ కార్డ్ నెంబర్ చెప్పాలంటే భయపడతాం. కానీ మన సమాచారం మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. వాడు ఏం చేస్తున్నాడు? అమ్మేసుకుంటున్నాడు. అంటే వితౌట్ మన పర్మిషన్, కస్టమర్ మన పర్మిషన్ లేకుండా మన డేటా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? అందుకని టెక్నాలజీలోనే ఇంకా అడ్వాన్స్ రావాలి, అదే వెబ్3 టెక్నాలజీ. ఈ వెబ్3 టెక్నాలజీలో ఇంటర్నెట్ అనేది ఎవ్వడు ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్, ఏ ఆఫీసరు దాన్ని కంట్రోల్ చేయలేడు. అదే వెబ్3 టెక్నాలజీ. ఇది వచ్చేసిందా? ఆల్రెడీ వచ్చేసింది. మరి ఇప్పుడున్న యాప్స్ ఎట్లా సార్? అందరూ అప్డేట్ అవుతున్నారు.
ఫేస్బుక్ 230 కోట్లు ఉన్న ఫేస్బుక్ హ్యాక్ అయింది, కానీ వాడు అనివార్యంగా మెటా టెక్నాలజీ వెబ్3 టెక్నాలజీకి అప్డేట్ అయిపోయాడు అనమాట. సో అంత అద్భుతమైన టెక్నాలజీ వెబ్3 టెక్నాలజీ. ఈ వెబ్3 టెక్నాలజీలో ఇంకొక అవకాశం మనకు క్రిప్టో కరెన్సీ. క్రిప్టో అంటే ఏమిటి? కైన్. కైన్ అంటే ఏంటి సార్? మనం పట్టుకోవాలి కదా. నా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు, అదే రోజు నువ్వు క్రిప్టో కైన్ అంటావు, మాకేమైనా చేతిలో పట్టుకొని చూపిస్తావా అంటాడు. చూపించలేదు, ఎందుకంటే అది ఆన్లైన్లో ఉంటుంది. సో ఈ రోజు అంతా సబ్జెక్టు, నేను చెప్పే సబ్జెక్టు మీకు అర్థమవుతే ఆ ప్రాజెక్ట్లోకి మీరు ధైర్యంగా ఎంపిక కావచ్చు. లేదా నేను చెప్పే సబ్జెక్టు మీకు అర్థం కాకపోతే ఆ ప్రాజెక్ట్లోకి మీరు ఎంపిక కాలేరు. ఓకేనా? సో ఆ ప్రాజెక్ట్ గురించి క్రిప్టో అంటే ఏంటి, ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అందరం చదువుకున్నాం సార్, స్కూల్కి వెళ్ళాం. మనకు స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు పాఠాలు. ఏంటది? ఆదిమ మానవుడు డబ్బు లేని కాలంలో వస్తు మార్పిడి చేసేవాడు, దాన్ని వాటర్ సిస్టమ్ అంటారు. సో అది కష్టం అవుతుందని ఏం చేశాడు? చాలా కైన్స్ కనిపెట్టాడు. ఫస్ట్ గోల్డ్ కైన్, అది ఖరీదైంది కనుక రకరకాల సిల్వర్ ఇట్లాంటి రకరకాల కైన్స్ కనిపెట్టాడు. అది కూడా బరువు ఉంటుంది, మోసుకోవడానికి ఇబ్బంది అవుతుందని పేపర్ కరెన్సీ కనిపెట్టాడు. మనమందరము కైన్స్ చూసాము, ఇప్పటికీ ఉన్నాయి. 1 రూపీ కైన్ ఉంది, ఒకప్పుడు 1 పైసా 2 పైసలు కూడా మన పెద్దవాళ్ళు చూశారు, 5 పైసలు అయితే మనం కూడా చూసాము. సో అవి అట్లా ఉన్నప్పటికీ పేపర్ కరెన్సీ వచ్చింది. పేపర్ కరెన్సీ మనం అందరం కూడా చూసాం, ఇప్పుడు వాడుతున్నాం. ఈ పేపర్ కరెన్సీ ఉన్న తర్వాత కూడా ఇవాళ ఏమైపోయింది? కార్డ్స్ వచ్చేసినాయి. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, రకరకాల ప్లాస్టిక్ కార్డ్స్ అనేవి వచ్చేసినాయి. అవి ఉన్నాయి. అవి ఉన్నాక కూడా ఏమొచ్చేసింది? మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసినాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం చూస్తున్నాం కదా, రకరకాలుగా వస్తున్నాయి. అయినా ఈ కంటిన్యూషన్ లోనే ఇప్పుడు క్రిప్టో అనేది వచ్చిందనమాట. లాస్ట్ క్రిప్టో అంటే కొత్తది కాదు సార్. ఏదైతే సమాజం డెవలప్ అవుతూ వస్తుందో, మానవుడికి జ్ఞానం పెరుగుతుందో, ఏదైతే సమాజంలో టెక్నాలజీ పెరుగుతుందో దాన్ని ఆధారం చేసుకొని ఇవి రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అర్థమవుతుందా సార్? సో అట్లా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం క్రిప్టో అనేది వచ్చింది. సో ఈ క్రిప్టో రావడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవన్నీ రావడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటికి భిన్నమైన కారణాలు క్రిప్టోలో ఉన్నాయి. ఏంటి అంటే, ఉదాహరణకి పేపర్ కరెన్సీ ఉంది. ఎవరు తయారు చేస్తున్నారు? మనం కలిసి తయారు చేస్తే ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ఒప్పుకోదు. ప్రభుత్వం తయారు చేయాలి. ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు 3 నెలలు ఒక చర్చ జరిగింది. 3 నెలలు అందరం ఇంట్లో ఉన్నాం, బయటకు వచ్చి పని చేసే పరిస్థితి లేదు, బాగా ఇబ్బంది అవుతుంది, డబ్బు లేదు, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేదు. మనం ట్యాక్స్ కడితేనే కదా ప్రభుత్వానికి డబ్బు వచ్చేది. అప్పుడు ఏం చేద్దాం అంటే మా కేసీఆర్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి, అదేంటండి ప్రింట్ చేసేద్దాం, మనమే ఎంత డబ్బు కావాలంటే అంత ముద్రించేద్దాం అన్నాడు. అట్లా ముద్రించొచ్చా? అట్లా ముద్రించేటట్టుంటే ఇంత శ్రమ ఎందుకు? హాయిగా ముద్రించవచ్చు. కానీ దీనికి ఎట్లా ముద్రించాలి అన్నదానికి ప్రపంచవ్యాప్తంగా ఒక సూత్రం ఉంది సార్. ఏంటి ఆ సూత్రం అంటే, ఉదాహరణకి ఒక దేశం ఒక యూనిట్ తీసుకుంటే ఆ దేశంలో రైతులు పండించే పంట ఎంత 1 ఇయర్లో, కార్మికులు తయారు చేసే ఉత్పత్తి ఎంత, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రకరకాల టెక్నాలజీ ఆధారపడి చేసే వాళ్ళ యొక్క సర్వీస్ ఉత్పత్తి ఎంత, ఈ 3-4 రంగాల్లో ఉన్న మొత్తం సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని లెక్కేసి అంత మాత్రమే డబ్బు తయారు చేయాలి. అంతకన్నా ఎక్కువ తయారు చేయడానికి వీల్లేదు. ఇది అమెరికా వాడికైనా ఇదే సూత్రం, ఇండియా వాడికైనా ఇదే సూత్రం, దుబాయ్ వాడికైనా ఇదే సూత్రం, చైనా వాడికైనా ఇదే సూత్రం. కానీ అమెరికా వాడు ప్రతిసారి పదే ఈ కట్టుబాటును ఉల్లంఘిస్తున్నాడు. వాడు 60 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి వాడు ఉల్లంఘిస్తున్నాడు. ఆ ఉల్లంఘించడం వల్ల వాడు ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు, మనందరినీ కూడా ఇబ్బందులు పాల్చేస్తున్నాడు. ఎట్లా? ఉదాహరణకి 2008 మీ అందరికీ గుర్తుంటే అమెరికాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అంటే ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాడికి ఒక మెయిల్ పెట్టి రేపటి నుంచి నీకు ఉద్యోగానికి రావద్దు అని చెప్తాడు. అప్పటికి వానికి నెలకు జీతం ఎంత? అమెరికాలో మినిమం 3,000, 3 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు నెలకు జీతం. మన పిల్లలే ఇండియా నుంచి పోయారు, రకరకాల దేశాల నుంచి అక్కడికి వెళ్ళారు. వాళ్ళ జీతం ఏంటంటే నెలకి 3 లక్షలు. అట్లాంటి 3 లక్షలు చూసి వాడు ఏం చేశాడు? 3 కోట్ల ఇల్లు లోన్ తీసుకున్నాడు, 2 కోట్ల కారు కొనుక్కున్నాడు,
ఇంకా ఏమేమో ప్రాపర్టీలు కొన్నాడు. అట్లాంటి వాడికి ఒక మెయిల్ ద్వారా నీకు రేపు నుంచి జాబ్ రావద్దంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? కొన్ని లక్షల మందికి సార్ ఉద్యోగాలు పోయినాయి. అప్పుడు ఏం చేయాలి? వాడు రోడ్డు మీదకి వచ్చేసి బ్యాంక్ వాడికి ఫోన్ చేశాడు, నా కారు పలానా ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పెట్టాను, తీసుకో, తాళాలు కూడా దానికే ఉన్నాయి, తీసేసుకో. నా ఇల్లు, నేను భార్య పిల్లలతో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నా, ఇల్లు సీజ్ చేసుకో అని బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశారు. ఇదే ఆర్థిక క్రైసిస్. ఇది అమెరికాలో 2008లో వచ్చింది. అది ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు, గత చరిత్రలో చాలా సార్లు వచ్చింది. మనకు గుర్తున్నది 2008. ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. ట్రంప్ వచ్చాడు, వాడు ఉదయం ఏం మాట్లాడతానో తెలియదు, సాయంత్రం ఏం మాట్లాడతానో తెలియదు. సో క్రైసిస్ అనేది ఇది కేవలం అమెరికాకు పరిమితం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అన్ని దేశాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోయారు కదా, అంటే వాళ్ళు పనిచేసే డబ్బు మన దగ్గర పంపిస్తున్నారు కదా, దానివల్ల మనం కూడా ఎఫెక్ట్, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయిపోయాయి. అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ఒక లోతైన చర్చ జరిగితే డబ్బు ముద్రించడానికి ఉన్న సూత్రం ఏదైతే ఉందో అది అమెరికా వాడు ఉల్లంఘిస్తున్నాడు. ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు? మన ఇండియన్ రూపీస్ వేరే దేశం కూడా తీసుకోడు, వేరే దేశం కూడా డబ్బు మనం తీసుకోం, కానీ డాలర్ ప్రపంచం అంతా తీసుకున్నాడు. అంటే డాలర్ ప్రపంచమంతా చలామణి అవుతుంది కనుక నేను ఎవరికైనా ఎన్నైనా ముద్రించి ఇవ్వచ్చు అని వాడు వినకపోతే బాంబు వేస్తాడు, వినకపోతే యుద్ధం చేస్తాడు. వాడి దగ్గర అంత శక్తి ఉంది కనుక భయపడి అందరూ మూసుకొని కూర్చుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మొత్తం క్రైసిస్లో ఏమైపోతుందంటే బాగా ధరలు పెరిగిపోతాయి, ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఆకలి పెరుగుతుంది, కొందామంటే డబ్బు ఉండదు, మొత్తం సమాజం అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఒకవేళ డబ్బు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సార్ దగ్గర 5 కోట్లు ఉన్నాయి, లేదా ఒక 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, అప్పటి వరకు ఆ లక్షతో ఏదైతే వస్తువులు కొనేవాడో ఆ క్రైసిస్ లో ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. మనం చూస్తాం కదా, పాల ప్యాకెట్ 100 రూపాయలకు అమ్ముతారు, 500లకు పాల ప్యాకెట్ అమ్ముతారని అప్పుడప్పుడు వింటాం. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అంటే ధరలు పెరిగిపోయి రూపాయి విలువ తగ్గిపోతుంది. మనం చూద్దాం, ఉదాహరణకి నేను 10th క్లాస్ 94-95 బ్యాచ్ అండి మాది. ఆ టైంలో మా ఊర్లో హైదరాబాద్ నుంచి ఎవరైనా డబ్బు పంపిస్తే 500 రూపాయలకు 100 కిలోల బస్తా బియ్యం వచ్చేది. ఇవాళ వస్తుందా? అదే 500 కదా సార్, ఏమి మారదు. ఎందుకు రావట్లేదు 500కు 100 కిలోల బస్తా? అంటే డబ్బు విలువ తగ్గిపోతుంది. అప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బును డబ్బుగా ఉంచారు. ఎందుకు ఉంచారు? ఉదాహరణకు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి సార్, క్యాష్ ఉంది, నేను ఏం చేయాలని? బ్యాంకులో పెట్టాలి. బ్యాంకులో పెడితే ఏమవుతుంది? ట్యాక్స్ కట్టాలి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. కట్టుతా నాకేం రిటర్న్స్ వస్తాయి? వడ్డీ వస్తుంది. 6%, 7%, 8% వడ్డీ వస్తుంది. అంతకు మించి రాదు. ఒకవేళ నేను బ్యాంకులో పెట్టినా ఆ డబ్బే కదా, దాని వాల్యూ పడిపోతుంది. అంటే ఇవాళ నా 1 కోటి రూపాయలకు నేను ఏ వస్తువు అయితే కొంటానో 5 years తర్వాత ఆ 1 కోటి రూపాయలతో ఆ వస్తువు కొనలేను. అర్థమవుతుందా సార్? అందుకోసమే డబ్బును డబ్బుగా ఉంచకుండా ఇంకా ఎక్కడో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి సార్ మనకు? ఫస్ట్ ల్యాండ్ మీద పెట్టాలి, ల్యాండ్ మీద పెట్టాలి. ఇది ఆలోచన. ఎందుకంటే డబ్బుకు వాల్యూ తగ్గొద్దంటే అది రూపాంతరం చెందాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఒకవేళ నా దగ్గర 1 కోటి రూపాయల డబ్బు ఉంటే ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాత్రికి రేపటి నుంచి 2000 నోట్లు రద్దు అన్నాడు. మనం ఎవరైనా ప్రశ్నించామా? 1000 రూపాయలు రద్దు, ఇప్పుడు 500 కూడా రద్దు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆయన చెప్పగలుగుతున్నాడు? ముద్రించింది ఆయనే కనుక, దాన్ని రద్దు చేసే అధికారం కూడా ఆయనకు ఉంది కనుక చెప్పగలుగుతున్నాడు. అధికారం వాళ్ళకు ఉంది కనుక మనమందరము క్వశ్చన్ చేయలేకపోతున్నాం. కనుక మన డబ్బు, మన సంపాదన రాత్రికి రద్దు అయిపోతే ఎట్లా? కనుక డబ్బు డబ్బుగా ఉంటే వాల్యూ తగ్గవచ్చు, రద్దు కావచ్చు. ఈ 2 భయాలతో మనం ఏం చేస్తామంటే డబ్బును భూమి రూపంలో మారుస్తాం. అవునా కదా సార్? భూమి రూపంలో ఎందుకు మారుస్తాం? బలమైన కారణం ఉంది సార్. ఎందుకు మారుస్తామంటే ఒక 4-5 కారణాలు ఉన్నాయి. 4-5 కారణాలు ఏమున్నాయంటే, ఫస్ట్ పాయింట్, భూమి వాల్యూ 0 చేయలేరు ఎవరు. ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు భూమి వాల్యూ 0 చేసినట్టు విన్నామా? అధికారం వాళ్ళకి లేదు. కనుక మన డబ్బు
భూమి రూపంలో పెడితే సేఫ్. అర్థమవుతుందా సార్? రెండోది, భూమి అనేది మనిషి ఇష్టం వచ్చినట్టు సృష్టించలేడు కనుక దానికి ఎప్పుడు వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు రాజకీయ కారణాల వల్ల 1 సంవత్సరమో 2 ఏళ్ళు తగ్గొచ్చుగా, కానీ శాశ్వతం ఏంటి? ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం కానీ ఆగితే భూమి మీద రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అందుకోసమే ఈ 2-3 కారణాల చేత మనము భూమి మీద ఇన్వెస్ట్ చేస్తాం. అర్థమవుతుందా సార్? రెండో ఆప్షన్ ఏంటి? బంగారం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా బంగారం వాల్యూ 0 చేయగలిగిందా? ఏ ప్రభుత్వం అయినా చేయలేదు, అధికారం లేదు కనుక. అందుకోసమే మన డబ్బు బంగారం రూపంలో ఉంటే సేఫ్. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భూమి ఎన్ని ఎకరాలు కొనగలుగుతాం? లిమిటేషన్ లేదా? సీలింగ్ యాక్ట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ లో ఒక సీలింగ్ యాక్ట్ ఉంది, తెలంగాణలో ఒక సీలింగ్ యాక్ట్ ఉంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సీలింగ్ యాక్ట్ ఉంది. అంటే భూమి ఇష్టం వచ్చినంత కొనలేము, బినామీల మీద పేరు పెట్టాలి. బినామీలు ఏం చేస్తారు? మోసాలు కూడా చేయొచ్చు. బంగారం ఎన్ని కొంటాము? 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు, అంతకన్నా ఎక్కువ కొనగలుగుతామా? కొనలేము. అందుకోసమే కొత్త ఆప్షన్ కావాలి. ఆ కొత్త ఆప్షన్ ఎట్లుండాలంటే, ప్రభుత్వం భూమిని ఎట్లయితే 0 చేయలేదో, బంగారాన్ని ఎట్లయితే 0 చేయలేదో, పబ్లిక్ డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం అది రేటు పెరగడం తగ్గడం ఎట్లయితే ఉంటుందో అట్లాంటి ఒక కొత్త ఆప్షన్ కావాలని Web3 టెక్నాలజీలో, బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్రిప్టో కరెన్సీని 2009లో కనిపెట్టారు. ఇది చెప్పడానికి ఇంత చెప్తున్నాం. మీకు అర్థమవుతుందా సార్? మన వాళ్ళు ఏమంటారు? అసలు నమ్మొచ్చా? క్రిప్టోను నమ్మొచ్చా? మన ప్రభుత్వం బ్యాన్ చేస్తారు కదా, ప్రభుత్వం ఎప్పుడైనా బ్యాన్ చేస్తే ఎట్లా, దానికి వాల్యూ లేదని చెప్తే ఎట్లా అని అడుగుతారు కనుక ఎవరితో చెప్తున్నాం, మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే 2009లో క్రిప్టో కరెన్సీ ఈ ప్రపంచానికి కనిపెట్టడం జరిగింది సార్. ఫస్ట్ కైన్ అన్నా కరెన్సీ అన్నా ఒకటే, బిట్ కైన్. 2009 జనవరి 3వ తారీఖు నాడు ప్రపంచానికి పరిచయం అయింది సార్. దాని వాల్యూ ఎంతో తెలుసా? 0. బిట్ కైన్ వాల్యూ 0. 2009 అంటే జస్ట్ 16 సంవత్సరాల క్రితం సార్. మనం అందరం చదువు అయిపోయి వచ్చేసిన మార్కెట్లకు జాబులు చేయడానికి అట్లాంటి టైమే, కానీ మనకు తెలియదు. 0 ఉంది, కానీ దీని వెనుక ఇంత చరిత్ర ఉందని అమెరికాలోనే కొన్ని పేపర్లు వార్తలు రాయడం వల్ల అది చదివిన వాళ్ళు దాన్ని కొనడం మొదలుపెట్టారు. 2009 జూన్ వచ్చే వరకు దానికి వాల్యూ స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ దాని వాల్యూ మన ఇండియన్ రూపీస్లో 0.73 పైసా, 73 పైసలు ఒక బిట్ కాయిన్ వాల్యూ. 2010కి వచ్చే వరకు 7 రూపాయల 20 పైసలు అయింది బిట్ కాయిన్ వాల్యూ. నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను పాలిటిక్స్ లో ఉన్న, రోజు 20 పేపర్లు చదవాలి, రోజు వార్తలు వినాలి, బాగా చర్చలు చేయాలి, కనుక అన్ని తెలుస్తుంటాయి. నాకు కూడా తెలుసు, కానీ మనం లైట్ తీసుకున్నాం. ఇంత టెక్నాలజీ లేదు, మొబైల్ ఫోన్స్ లేవు, చెప్పేవాళ్ళు లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరని మనం వదిలేసాం. 7 రూపాయల 20 పైసలు ఉన్న బిట్ కాయిన్ 2011కి వచ్చే వరకు 45 రూపీస్ అయింది. 2015కి వచ్చే వరకు 25,000 ఒక బిట్ కాయిన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏ వస్తువు అయినా మనిషి ఏం చేస్తాడంటే ధర తగ్గినప్పుడు కొనడు, తక్కువ ధర ఉన్నప్పుడు కొనడు, ఒక రేంజ్కి వచ్చినాక అక్కడి నుంచి కొంటా ఉంటాడు. ఎప్పుడైతే 25,000 అయిందో బిట్ కాయిన్ ఎగబడి కొనడం మొదలైంది. 7 రూపాయలు 20 పైసలు ఉన్నప్పుడు కొనలే, 45 రూపాయలు ఉన్నప్పుడు కొనలే, 25,000 అయినప్పుడు ప్రచారం వచ్చింది, ఎక్కువ మంది కొనడం మొదలుపెట్టారు. తెలంగాణలో ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, ధరలు తగ్గిపోయినాయి అంటున్నారు, కానీ ఒక్కరు కొనట్లేదు. మరి కొనొచ్చు కదా సార్, ధర తగ్గిపోతే పేదవాడికి మేలే కదా, మధ్య తరగతి వాడికి తక్కువ రేట్ వస్తుందంటే కొనడు. మళ్ళీ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి రేట్లు పెరుగుతుందో అప్పుడు పోయి కొంటాడు అనమాట. సేమ్ క్రిప్టోలో కూడా అంతే. ఎప్పుడైతే 2015లో 25,000 ఉన్న బిట్ కాయిన్ కొనడం ఎక్కువ మంది మొదలు పెడితే 2021కి వచ్చే వరకు 63 లక్షలు అయింది ఒక బిట్ కాయిన్. 63 లక్షలు సార్ ఒక్క బిట్ కాయిన్. 2021 దాని స్టార్టింగ్ ఎప్పుడు? 2009. 11 సంవత్సరాల్లో 0తో స్టార్ట్ అయిన బిట్ కాయిన్ 63 లక్షలకు ఎందుకు వెళ్ళింది? ఓకే, మరి ఇప్పుడు 1 CR దగ్గర ఉంది సార్, 1 CR కూడా టచ్ అయ్యింది ఒక బిట్ కాయిన్. 2050 నాటికి, 50 సంవత్సరాల నాటికి, 2050 నాటికి ఒక బిట్ కాయిన్ 35 CR కాబోతుందని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది.
ఎందుకు ఇంత డిమాండ్ ఏంటి, దీంట్లో ఉన్న పవర్ ఏంటి అంటే దాంట్లో పవర్ ఉంది. కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక మానవుడు దాన్ని కొనడం మొదలుపెట్టాడు. దాన్ని ఎక్కువ మంది సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే క్రిప్టోలో ఉన్నది ఏంటంటే సార్, క్రిప్టోను ప్రభుత్వం జీరో చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంట్రోల్ చేయొచ్చు. భూమిని కంట్రోల్ చేయట్లేదా, బంగారాన్ని కంట్రోల్ చేయట్లేదా, క్రిప్టోను కూడా కంట్రోల్ చేయొచ్చు. కానీ దాన్ని జీరో చేయలేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, భూమి బంగారం ఎంతున్నా మన ఎమ్మడి పెట్టుకొని తిరగలేదు. క్రిప్టో ఆన్లైన్లో ఉంటుంది, Web3 టెక్నాలజీలో ఉంటుంది కనుక, మన మొబైల్ ఫోన్లో ఉంటుంది కనుక ఎన్ని కోట్లైనా క్రిప్టో రూపంలో దాచుకొని తిరగవచ్చు, ఎక్కడికైనా తిరగవచ్చు. మేము 3 సార్లు దుబాయ్ పోయాం లాస్ట్ ఇయర్. 50,000 క్యాష్ చూస్తే ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంది. కానీ మా మొబైల్ ఫోన్ ఎవరు చెక్ చేయట్లేదే. నా దగ్గర 7 కోట్ల వాల్యూ కలిగిన క్రిప్టో ఉంది, నా మొబైల్ ఫోన్ ఎవరు చెక్ చేయట్లేదు. దుబాయ్లో చెక్ చేయలేదు, హైదరాబాద్లో చెక్ చేయలేదు. క్రిప్టోను 24 అవర్స్ ఇంటర్నెట్ ఉన్న ప్రాంతానికి పంపించవచ్చు, తీసుకోవచ్చు, అమ్మవచ్చు, కొనవచ్చు. ఇన్ని సౌకర్యాలు దాంట్లో ఉన్నాయి. ఒకవేళ ప్లాట్ ఉంది, సడన్ గా అమ్మాలంటే అమ్మగలుగుతామా సార్? బంగారం ఉంది, అర్ధరాత్రి అవసరమైతే అమ్మగలుగుతున్నామా? అమ్మలేకపోతున్నాం. అదే క్రిప్టో అయితే ఆన్లైన్ మార్కెట్ కనుక అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు కనుక ఆ నాలెడ్జ్ సంపాదిస్తే చాలు, అమ్మవచ్చు, కొనవచ్చు. అలాగే దీంట్లో ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చాలా మంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు భూమి మీద, ఒకప్పుడు బంగారం మీద, ఒకప్పుడు ఇందాక చూపించిన అన్నిటి మీద ఎట్లయితే పెట్టారో క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం మొదలైందనమాట. చూడండి, వీళ్ళంతా చాలా పెద్ద మనుషులు సార్. సీనియర్ ఈ రోజు కూడా స్టిల్ వర్కింగ్ మోడ్లోనే ఉంటారండి ఎప్పుడు కూడా. నేను ఈ ప్రాజెక్ట్లో వద్ద కారణం ఆయననండి. ఆ వయసులో ఆయన చేయగలిగింది మనం ఎందుకు చేయలేమని చెప్పేసి నేను ఈ ప్రాజెక్ట్ చేపట్టాను. మాది డైలీ చినకాపురం నుంచి భీమవరం నుంచి చినకాపురం అప్ అండ్ డౌన్ సర్వీస్ చేస్తూ ఆక్వాఫీడ్ బిజినెస్ చేస్తున్నాం. అలాగే మా అబ్బాయికి పెట్రోల్ బంక్ ఉంది. రీసెంట్గా భీమవరంలో ఇవన్నీ ఉండగా కూడా ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఎన్నున్నా బిజినెస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. రొటేషన్ అండి ఇదంతా మీ అందరికీ తెలుసు. బిజినెస్ అంటేనే రొటేషన్. ఆక్వా ఈ రోజు అంతసంఖ్యకం మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి బిజినెస్ కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బట్ నేను ఈ క్రిప్టోలో వచ్చి మా చిన్నపై చెప్పాడండి. ఫస్ట్ నేను జాయిన్ అయ్యి ఊరుకున్నాను, నేను వర్క్ చేయలేదు. మా చిన్నపై అన్నాక డాడీ చాలా పెద్ద బిజినెస్ డాడీ బాగుంటుందంటే, లేదా మనం కోల్డ్ బిజినెస్ చేస్తున్నాం, ఇది ఎందుకు జస్ట్ ఏదో చేస్తున్నాం అంతే అని చెప్పేసి కాదు డాడీ అని చెప్పేసి వివరించగా అప్పటి నుంచి నేను మొదలుపెట్టానండి. ఆ రోజు నుంచి నేను టీం చేస్తాను మొదలుపెట్టాను. ఇందాక నరేంద్ర సార్ అన్నారు, టీంలో ఒకళ్ళు ఉన్న చేసే వాళ్ళు అందరిలో మీకు టీం చాలా బాగా వెళ్తుందని. మా అప్లైంట్ జస్ట్ నన్ను జాయిన్ అయ్యి ఊరుకుంటారు అనుకున్నారు తప్ప నేను వర్క్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదండి. ఆయన మాటలు కూడా ఇందరిగారు మీరు. బట్ నేను జాయిన్ అవ్వటం ఇది నాకు నచ్చి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నన్ను నమ్మి, ఈ లాడో గారిని నమ్మి, ప్రాజెక్టులు నమ్మి చాలామంది మా ద్వారా ప్రయాణిస్తున్నందుకు చాలా సంతోషం అండి. అలాగే ఒక 350 కిలోమీటర్ల పై నుంచి ఇంచుమించు థర్డ్ టైం అండి నరేంద్ర రెడ్డి సార్ వాళ్ళు మాకు సర్వీస్ ఇవ్వటం. అలాగే ప్రతి విషయం మాకు అప్డేట్ చేసి, ఇప్పుడు మీకు చాలామంది చూసే ఉంటారు, ఇంజనీర్ స్టూడెంట్ అడిగిన అప్పుడు చెప్పలేరండి క్రిప్టో గురించి. అలాగే ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర మాట్లాడుతుంటే ఆయన చెప్పారు ఇదంతా ఎంత ఉందా అని చెప్పేసి. ఇదంతా కూడా మాకు రోజు జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళు చెప్పేది మేము ఆల్రెడీ గైడెన్స్ చేస్తాం. ఆయన గైడెన్స్ ద్వారా మేము ఎదురుకెళ్ళడం జరుగుతుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వర్క్ చేసేది మనీ కోసం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనీ కోసం బిజినెస్ చేసిన, వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన మనీ కోసమే. అది ఈజీగా వస్తుంది. అంటే ఈజీగా అంటే మరీ ఈజీగా కొంత పెట్టుబడి పెట్టాలి. రీసెంట్గా మీరు టీవీలో వచ్చి చూసే ఉంటారు. 1990లో అతను ₹1,00,000 పెట్టి షేర్ కొని పక్కన పెట్టేశాడు. అతను కాలం చేశాడు. రీసెంట్గా వాళ్ళ అబ్బాయి వీళ్ళు దొరుకుతూ పేపర్లు చూసి ఏంటని చూస్తే జనరల్ షేర్స్ అండి అవి వాల్యూ ఎంత ఉందని చూస్తే 50 కోట్లు అండి.
మన జీవితంలో ఎంత కష్టపడ్డా అంత సంపాదించలేము. అలాగే నేను ఈ క్రిప్టో ప్రాజెక్టు కాయిన్స్ గురించి నమ్మకానికి బాగా నమ్మకం కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బహుశా ఆయనకి 30 years ఉంటాయి అంతే అండి. 2014 ఈరోజు దాని వాల్యూ ఇంచుమించు 1 కోటి రూపాయలు అంటే 25 కోట్లు అండి. బట్ అతను చేసిన పొరపాటు ఏంటంటే కీవర్డ్స్ మర్చిపోయాడు. ఈరోజు అతను వెంకటేశ్వరం కూడా జరిగింది. అలాగే 10,000 బిట్కాయిన్స్ తోటి 2 పిజ్జాలు తెప్పించుకున్నారు. పిజ్జా డేలో అది కూడా రీసెంట్గా చూసాం మనం. అట్లా వాల్యూ ఎంత ఉండదు మీరు అందరికీ చెప్పొచ్చు. ఈరోజు మనం తక్కువ కింద అనుకుంటాం, రేపు ఫ్యూచర్లో మన పిల్లలకి మనం ఇచ్చే భవిష్యత్తు అదేనండి. మనం ఎంత సంపాదించినప్పుడు ఉన్నదానికి పెట్టినట్టు సరిపోదు తప్ప మనం పెద్ద పిల్లలకి ఆస్తి అది ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెరిగిపోయింది. 2010కి ఇప్పటికి ఎంత పెరిగిపోయింది మనం ప్రతిదీ చూస్తూనే ఉన్నాం. కానీ అందరూ కూడా మీ దగ్గర చాలామంది దగ్గర పాయింట్స్ ఉండుంటాయి, దాన్ని హోల్డ్ చేసుకుని పాస్వర్డ్ని జాగ్రత్త పెట్టుకుని కీవర్డ్స్ కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు గణేష్ భవాని గారిని ఒకసారి అమూల్యమైన వర్షం వరకు కోరుతున్నాం. మెటావేల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆళ్ళ నరేందర్ రెడ్డి గారికి, సోదర సమానులు సంతోష్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, అమరన్నకి, ముఖ్యంగా మన జిల్లాలోని ఈ యొక్క ప్రాజెక్టు కోసం ప్రతి విషయం క్షుణ్ణంగా తెలియపరచడానికి ఏర్పాటు చేసినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు బాలకృష్ణ గారికి, వారికి సహకరించినటువంటి పెద్దిరాజు గారికి, కత్తుల శ్రీనివాస్ గారికి, వారి టీం అందరికీ కూడా ముందుగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ రోజున నేను ఈ యొక్క ప్రాజెక్టులోకి రావడానికి ప్రధాన కారకులు మా పెద్ద ఆయన యాళ్ళ పెదకోపు గారు. ఆయన ఈ యొక్క ప్రాజెక్టులోకి నన్ను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాజెక్టులో ఉన్నటువంటి మెలకువలన్నీ కూడా నాకు నేర్పించి నా డైరెక్ట్గా 45 మందిని, నా కింద టీము ఈ రోజున 370 మంది ఉన్నారు. నా డైరెక్టే కాకుండా నా కింద వారికి కూడా మరి భారీ వర్షాలు కూడా లెక్క చేయకుండా మరి పెద్దబాబు గారు నాతో పాటు వచ్చి నా టీం అందరికీ కూడా మరి ఎంతో సర్వీస్ ఇచ్చినటువంటి పెద్దబాబు గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ రోజున ఈ మెటావేల్ వల్ల ఎక్కడో పాలకొల్లులో పుట్టిన నాకు మరి మహానగరమైనటువంటి హైదరాబాద్లో ఆర్ నరేంద్ర గారు, సంతోష్ గారు, రాకేష్ రెడ్డి గారి వ్యక్తుల్ని నా కుటుంబ సభ్యులుగా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క అవకాశం ఒక్క మన ప్రాజెక్ట్లోనే ఉంది. అలాగే నన్ను మరి దుబాయ్ తీసుకెళ్తానికి కూడా వారు ఎంతో సపోర్ట్ చేశారు. అప్పుడు నేను అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళకపోయాను తప్ప వారైతే కంపల్సరీ నన్ను తీసుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించారు. నెక్స్ట్ ట్రిప్ వస్తానని వారికి మాట ఇచ్చాను. కంపల్సరీ నెక్స్ట్ నేను లాడో గారిని కలవడానికి వెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఈ యొక్క ప్రాజెక్టు కోసం నేను చెప్పేదైతే అసలు ఏముండదు, ఎందుకంటే పెద్దలు ఆల్రెడీ చెప్పేశారు. ఒక్క విషయం అయితే నేను చెప్పగలను, మన ఏరియా వాళ్ళందరూ కూడా కాయా కష్టం చేసుకొని ఫ్యామిలీని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మనం అందరం కూడా రానున్న రోజుల్లో కోటేశ్వర్లు అవుతారనడానికి ఈ మెటావేల్ ప్రాజెక్టు మాత్రం పునాదని మాత్రం నేను చెప్పగలను. దయచేసి అందరూ కూడా 200 కాయిన్లు కొనుక్కొని అట్టే పెట్టుకోండి. సార్ అన్నట్టు 5 years పోయిన తర్వాత మనందరం మళ్ళీ ఇదే భీమవరంలో ఏదైతే లగ్జరీ హోటల్ ఉంటుందో అందులో మనందరం మీటింగ్ పెట్టుకుని కలుద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలకృష్ణ గారు. యాక్చువల్లీ నెట్వర్క్ పరిచయం అయింది ఓన్లీ మెటావేల్ ప్రాజెక్ట్ వల్లేనండి. సో దాదాపుగా 3 years ఈ ప్రాజెక్ట్లో జర్నీ చేస్తున్నానండి. సో దాంట్లో కూడా దగ్గర ఒక 70-80 టీం కూడా చేశానండి. అయితే సో నిజంగానే గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే చాలా కంపెనీలు మనం చూసుకుంటాం, ఇన్స్టెంట్ పేమెంట్ అండి. మనం వర్క్ చేయగానే ఇన్స్టెంట్గా చాలా కంపెనీలు ఏంటంటే ఎండి అవ్వాలనో లేదంటే వీక్లీ అనో మంత్లీ అనో ఉంటాయి.
సో ఈ విధంగా ఈ రోజే మీరు 6 మెంబర్ రిఫర్ చేస్తే ఈ రోజే మీరు ఇన్స్టెంట్గా ఒక 30,000 పెట్టారు అనుకోండి, దగ్గర దగ్గర ఒక 6 మెంబర్స్ రిఫర్ చేయగానే వితిన్ 3 టైమ్స్ అనమాట 30,000 90,000 తీసుకునే ఆపర్చునిటీ అయితే ఇక్కడైతే ఉందండి. సో అదేవిధంగా నాకంటూ నా ఫ్యామిలీకి అంటూ ఒక 15,000 కాయిన్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది సార్. ఖచ్చితంగా సార్, సో ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ సార్ అండి. అదేవిధంగా 3 years జర్నీ చేస్తున్నాను సార్ ఆన్లైన్ టీంలో. ఫస్ట్ టైం సార్ వాళ్ళు చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఈ మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు బాలకృష్ణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.